దేవునికి స్తోత్రములు. మహాగణుడు, ఆశ్చర్యకరుడు అయినటువంటి మరి దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దేవుడు మరి ఈరోజు మన ఎదుట పెట్టినటువంటి సాక్ష్యములు బట్టి దేవునికి స్తోత్రములు. మరి వెంకట్ గారి కుటుంబ విషయంలో కానీ, ప్రత్యేకముగా రామారావు గారి విషయంలో కానీ, మరి దేవుడు చేసేటువంటి ఘనమైన కార్యం బట్టి దేవునికి స్తోత్రములు అండి. హల్లెలూయా. మనం అందరూ కూడా ఎరిగి ఉన్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ మరి వారి గురించి వారు తెలుసు. మరి నూతనంగా వచ్చేటువంటి వారికి బహుశా తెలియకపోయినా కూడా మరి వారి పేరు ఎత్తి మనలో చాలా మంది కూడా ప్రార్థన చేశారు. మరి మొదటిసారిగా వారు ముందుకు వచ్చి సాక్ష్యం ఇచ్చారు నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఇదివరకు అయితే నాకు గుర్తు లేదు. మోస్ట్లీ ఇచ్చి బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మేబీ నెక్స్ట్ సంవత్సరం తర్వాత మరి దేవుడి యొక్క మా గొప్ప కార్యంలో మరి వారి జీవితం నుంచి మరి దేవుడు నేర్పించేటువంటి అనేక విషయాలు. సో నెవర్ వరీ అబౌట్ వాట్ డాక్టర్ సేస్. డాక్టర్లు చెప్పే మాటలను బట్టి ఇప్పుడు కూడా చింతించాల్సిన పని లేదు, వరి అవ్వాల్సినటువంటి మరి పని లేదు అని మరి వారి సాక్ష్యం ద్వారా నేర్చుకోవచ్చు. ఎందుకంటే వారి జీవితాలు మన కళ్ళారా చూసి ఉన్నాము. వైద్యులు చెప్పేటువంటి ఎన్నో మాటలు, అంటే ఇప్పుడు వారు చెప్పేది తప్పు అని పట్టించుకోవద్దు అని చెప్పడం లేదు, కానీ డాక్టర్స్ ఆల్వేస్ స్పీక్స్ బై లుకింగ్ హౌ పేషెంట్ రెస్పాన్స్. పేషెంట్ ఎలా స్పందిస్తాడో, ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటాడో వాటిని బట్టి మరి వారు చెప్తూ ఉంటారు సరైనదే. బట్ దే డు నాట్ నో హౌ గాడ్ రెస్పాన్స్ టువర్డ్స్ హిస్ చిల్డ్రన్. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల ఎడల ఎలా స్పందిస్తాడో ఎవరికి కూడా తెలియదండి. మరి దేవుడు మరి తన కృపను బట్టి మరి కేవలం తన కృపను బట్టి మన అనేకుల ప్రార్థనను బట్టి మరి వారిని మరి సజీవ లెక్కలో ఉంచి నాడు మన మధ్య నడిపించినందుకే దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఎందుకంటే మరి మన సంఘంలో మనకు తెలిసేటువంటి వారికి మరి కోవిడ్ ఎంతో వచ్చింది, కానీ ఎక్కువగా సీరియస్ అయింది మన సంఘంలో మరి బ్రదర్ విషయంలోనే మరి దేవుడు గొప్ప కృపతోటి మరి కాచి కాపాడి గొప్ప ఉద్దేశంతోటి మరి సజీవులకు పెట్టి ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశమును వారి జీవితం ద్వారా నెరవేర్చును కాక. ఆమేన్. మరి ఈ సమయాన దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త నుంచి కొన్ని మాటలు. 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. 11 నుండి 14 వచనాలు మనం చదువుకుందాం. ముందుగా చదవండి. చాలా అండి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని ఇప్పుడు వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయ దేవుడా, నీ మహాకృపను బట్టి మా జీవితాలని ప్రభా నీ రెక్కల చాటును భద్రపరిచి నాడు ప్రభా నీ సన్నిధానంలో తను చేరి నీ స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు ప్రభా ఇప్పటి వరకు నీ బిడ్డలు నిలబెట్టి వారి ద్వారా తండ్రి మరి స్తుతి ఆరాధన నడిపించిన విధానం బట్టి దేవానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మా దేవా తండ్రి మరి ఇచ్చిన సాక్ష్యాలను బట్టి స్తోత్రాలు. నీ కార్యములు ప్రభా ఆశ్చర్యకరములు ప్రభా, నేను నమ్మిన వారిని ప్రభా సిగ్గుపరచక ప్రభా ఘన కార్యములు జరిగించు వాడవు నీవని మరి ఒకసారి ప్రభా తండ్రి మరి ఇరువురి బిడ్డల జీవితంలో, ఆ కుటుంబంలో కలిగినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు తోడుగా ఉంటూ ఇచ్చిన స్వస్థతలకే నీకు స్తోత్రాలు. మరి సమయం ముందు తండ్రి మరి మేమందరము కూడా మా మనస్సును ప్రభా సిద్ధపరచుకొని నీ యొక్క మాటలు వినుటకు మరి బలను సమీపించుటకు మా హృదయాలు సిద్ధపరచుకుంటుండగా ప్రభా నీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడము, వాక్యముతో దర్శించుము, దీవించుము. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఈరోజు మరి ఆ మొదటి 14 వచనాలు ఉన్నటువంటి
భాగమును మీద పంచుకొని ఆశపడుతున్నా. ప్రాముఖ్యంగా 11వ వచనం నుంచి 14 లేకపోతే 11, 12 ఆ 2 వచనాల్లో ఉన్నటువంటి అంశమునే ఈరోజు మీకు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి అంశము తర్వాత మీకు చెప్తాను. మరి ఈ ఉపమానం గురించినటువంటి విషయాలు మరి ప్రత్యేకంగా మనం అందరం కూడా బలను సమీపిస్తూ ఉంటుండగా మనకి మనస్సులను మరి ఈ వాక్యముల ద్వారా మరొకసారి సిద్ధపరచుకొనుచు ప్రార్థన పూర్వకముగా మరి బలను సమీపించవలసిందిగా కోరుకొనుచు ఉన్నాను. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మరి ప్రభువు చెప్పినటువంటి పరలోక రాజ్యమును గురించి చెప్పినటువంటి ఉపమానములలో ఒక ఉపమానముగా ఇది మనకు కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు తన యొక్క జీవిత కాలంలో తన ఎన్నో ఇల్లుస్ట్రేషన్స్ని, పారాబుల్స్ని అనగా ఉపమానములు చెబుతూ దేవుని యొక్క మెసేజ్ని, సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ ఉండేవారు. అయితే ఆయన చెప్పినటువంటి ఉపమానాలలో కొన్ని ఉపమానములు దే ఆర్ కాల్డ్ యాజ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పారబుల్స్, లేదా పరలోక రాజ్యమును గురించేటువంటి ఉపమానములు, లేక దేవుని రాజ్యమును గురించేటువంటి ఉపమానములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపమానము అంటే జస్ట్ ఒక స్టోరీ, ఒక కథ అంతే. అదే ఒక వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి జరిగినటువంటి సంఘటన కాదు, కథ కూడా కానే కాదు. అది జస్ట్ ఒక స్టోరీ కింద మాత్రమే మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సి కోరుకుంటున్నాను. అంటే ఒక మెసేజ్ని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని వివరిస్తూ ఉంటారు. సో అందుకనే పారబుల్స్ని, ఉపమానములు ఏమని పిలుస్తూ ఉంటారంటే ఇట్ ఈస్ అన్ ఎర్త్లీ స్టోరీ విత్ స్పిరిచువల్ మీనింగ్ ఆర్ విత్ హెవెన్లీ మీనింగ్. భూ సంబంధమైనటువంటి ఒక కథ ఏ అర్థం ఉంటుందంట? పర సంబంధమైనటువంటి అర్థముతో కూడినటువంటి ఒక భూ సంబంధమైనటువంటి ఒక కథనే ఉపమానము అని మనం అర్థం చేసుకోవాలి. సో ఎవ్రీ పారబుల్, ఏ ఉపమానమును ప్రభు చెప్పినప్పటికీ కూడా అందులో పర సంబంధమైనటువంటి ఒక ఆత్మీయ సందేశమును దేవుడు అందులో పెడుతూ ఉంటాడు. సో దానిని వివరించడానికి భూ సంబంధమైనటువంటి పదాలను, మనుష్యులను, లేకపోతే ప్రదేశాలను, లేకపోతే జీవులను, వృక్షములను, అనేకమైన వాటిని కూడా ఉపయోగిస్తూ ఒక కథగా యేసే ప్రజెంట్ చేస్తూ ఉండేవారు. సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్, ఆ నిజమైనటువంటి సత్యాన్ని వారు అర్థం చేసుకోవడం కోసము. సో అటువంటి రీతిగా మరి ఈ యొక్క ఉపమానములో కూడా యేసు ప్రభు మరి పరలోక రాజ్యం గురించి ఉపమానము అని 22వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము కనబడుతూ ఉంటుంది. ఏమని? యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను ఇల్లుస్ట్రేషన్ గా పారబుల్గా ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము అంటే ఈ ఉపమానంలో ఉన్న విషయాలు పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, లేదా ప్రభు యొక్క రెండో రాకడ, లేదా ప్రభువును మనం ఎదుర్కోవడం వెళ్ళినటువంటి సమయంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని వివరిస్తూ ఉంటారు. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఈ యొక్క రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే ఒక తండ్రి తన కుమారునికి పెండ్లి విందు చేసేటువంటి ఒక రాజుతోటి పోల్చుచు యేసయ్య ఈ ఉపమానమును చెబుతూ మనకి ఇక్కడ వివరించడం కనబడుతూ ఉంటుంది. సో ఈ వాక్యంలోనికి మనము ఇంకా లోతుగా వెళ్ళడానికి ముందు మరి ఈ అంశం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము వినబోయేటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆ దేవుని సహాయం కోరుకుందాము. ఈ భూమి మీద అనేకులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ కలిగి ఉంటారు. సో డ్రెస్ కోడ్ లేకపోతే ఒక యూనిఫామ్ అని చెప్పొచ్చు. అయితే ఇటువంటి రీతిగా డ్రెస్ కోడ్ కలిగేటువంటి వ్యక్తులు లేకపోతే ప్రొఫెషన్స్ ఏవేవైతే ఉన్నాయో మనం చూడగలుగుతూ ఉంటాం. మరి తెల్ల బట్టలు వేసుకున్న వెంటనే మెడలో ఒక స్టెథోస్కోప్, వైట్ కోట్ వేసుకున్న వెంటనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. సో మెడికల్ ఫీల్డ్ ఉన్నటువంటి వారికి, అది నర్సెసే కావచ్చు, డాక్టర్సే కావచ్చు, సో వారికంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంది. సో ఆ డ్రెస్ కోడ్ చూసినప్పుడు సో వెంటనే మన హాస్పిటల్ వెళ్ళిన వెంటనే ఎవరు నర్సు ఎవరు డాక్టర్సో ఇప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కిట్ వేసుకుని ఉంటున్నారు కాబట్టి, పీపీ కిట్ వేసుకున్నారు కాబట్టి. కానీ సాధారణంగా మనం హాస్పిటల్స్ని దర్శించినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నర్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, డాక్టర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దేనిని బట్టి ఎవరు కూడా వారు తమ పేరును చెప్పరు, తమ ప్రొఫెషన్ చెప్పరు, బట్ వి ఐడెంటిఫై దెమ్ విత్ ద డ్రెస్. వారు వేసుకున్నటువంటి వస్త్రములను బట్టి మనం ఓకే వారు
వైద్యులు, అయితే వారు నర్సింగ్ స్టాఫ్, లేకపోతే ఇంకా మనము పెద్ద హాస్పిటల్ చూస్తే ఒకవేళ ఈ సర్జరీకి వెళ్ళేటువంటి డిపార్ట్మెంట్లో వారు వేసుకున్న డ్రెస్ కోడ్ ఏముంటుందంటే యూజువల్గా గ్రీన్ కానీ లేక బ్లూ కానీ, గ్రీన్ కానీ బ్లూ కానీ ఆ డ్రెస్సెస్ వేసుకొని మరి సర్జరీకి ఆపరేటింగ్ థియేటర్లోకి వెళ్తున్నటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళని చూస్తున్నప్పుడు వెంటనే మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఓకే, వారు సర్జన్స్ లేకపోతే ఆ సర్జరీ డిపార్ట్మెంట్ చెందినటువంటి వారు. ఇదంతా కూడా మెడిసిన్ పరంగా మనం చూస్తూ ఉంటాం. సరే, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పోలీసులు కూడా ఈజీ గుర్తుపట్టవచ్చు. ఎవరు కూడా నేను ఎస్ఐ నేను ఎస్సీ అనే పోలీసుని అని ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. సో వీ కెన్ ఐడెంటిఫై దెమ్ ఈజీలీ బై దేర్ యూనిఫామ్. వారు ధరించే వస్త్రాలను బట్టి వారు పోలీసులను గుర్తించవచ్చు. వారు ట్రాఫిక్ పోలీస్ అయినప్పటికీ కూడా మనము గుర్తించవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయంట? వైట్ అండ్ బ్లాక్, కాకి, మనం కాకి డ్రెస్సులు అంటాం, కాకి బట్టలు అంటాం, కానీ అది కాకి. ఓకే, కాకి అంటే ఆ కాకి అనుకుంటాం, బట్ ఆ కాకి కాదు, వి నో దట్. ఓకే, సో కాకి యూనిఫామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు వారిని చూసినప్పుడు వెంటనే ఓకే, దూరం నుంచి చూసినా మనం బైకులు తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతాం. మనిషిని బట్టి కాదు, ఆ యూనిఫామ్ చూసి. మన దగ్గర పేపర్స్ యూజువల్గా పెట్టుకునే అలవాటు చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. ఎక్స్పైర్ అయినా కూడా పర్వాలేదు అనే ఆ ఆలోచన స్వభావం చాలా తక్కువ మంది. ఇప్పుడు ఫైన్లు పెంచారు కాబట్టి మేబీ కొంత ఆ భయంతో కొంత జాగ్రత్తతో ఉంటున్నారు. ఒకవేళ ఉన్నా కూడా అతి తెలివిగలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భయపడుతూ వేరే వాహనాల పక్కన దాక్కుంటూ అలా వెళ్తే ఎక్కడ పట్టుకుంటారని చెప్పి ధైర్యంగా పోలీసుల ముందే, అంటే ట్రాఫిక్ పోలీసులు అంటే అలా వెళ్తే వాళ్ళు ఏమనుకోవాలి, మా దగ్గర అలా ఒకసారి వెళ్ళి పట్టుకున్నారు నన్ను. యాక్చువల్లీ అన్నీ ఉన్నాయి నిజంగానే, కానీ అప్పుడే మనకి ఇక్కడ బెంగళూరు వచ్చిన రూల్ ఏంటంటే డబుల్ హెల్మెట్ కంపల్సరీ. ఆ కేసు కింద, ఆ కేసు అంటే దాని కింద ఒక ఫైన్ కట్టించుకున్నారు. అప్పుడు డబుల్ హెల్మెట్ పెట్టారు ఆల్రెడీ, కానీ అందరూ కూడా ఖచ్చితంగా పాటించడం అనేది అన్ని చోట్ల జరగట్లేదు. సో అన్ని పేపర్స్ ఉన్నాయి, నథింగ్. యూజువల్గా అన్ని మెయింటైన్ చేస్తాను. సో ఆ ధైర్యంతో చక్కగా, యాక్చువల్లీ నేను ఇక్కడ వెళ్తున్నాను, వాళ్ళకి ఉన్న కూడా చక్కగా వీళ్ళ ముందు ఆపారు సిగ్నల్ దగ్గర. ఇలా అన్నాడు, అడుగుతూ ఉన్నాడు, ఎంటర్ చేసాడు, హిస్టరీ చూస్తున్నారు. నువ్వు ఎప్పుడో పలానా సంవత్సరం నా పెళ్లి కాకముందు ఆడుకోడిలో ఇక్కడ ఫుట్పాత్ మీద ఎక్కానంట, దాని డబ్బులు కట్టించుకున్నాడు. తర్వాత ఓకే, అంటే ఇప్పుడు యూనిఫామ్ చూసినప్పుడు యూజువల్గా ఏం లేకపోతే భయపడి దూరం వెళ్ళిపోవడమో లేకపోతే తప్పించుకొని వేరే తీసుకోవడమో యూజువల్గా చాలా మంది అంటే ఇప్పుడు ఏం చెప్పని ఆశపడుతున్నా అంటే, వైద్యులను చూసినప్పుడు మెడిసిన్ వాళ్ళ యూనిఫామ్ బట్టి ఐడెంటిఫై దెమ్, మనం గుర్తిస్తూ ఉంటాము వారి ప్రొఫెషన్ని. అదే రకంగా మరి పోలీసులే కానీ, ట్రాఫిక్ పోలీసులే కానీ, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ప్రతి అనేకమైన విషయాల్లో కూడా ఐ థింక్ ఇది ప్రాబ్లం అనుకుంటున్నాను, ఇది కాదా సరే. సో అనేక విషయాల్లో కూడా ఇప్పుడు డ్రైవర్స్ కూడా ఖచ్చితంగా కాకి అట్లీస్ట్ ఆ షర్ట్ వేసుకొని ఉండాలని చెప్పి, సో ఈ రకంగా మరి అనేకమైన విషయాల్లో కూడా యూనిఫామ్ను బట్టి మనము వారు ఎవరు అనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఇది ప్రొఫెషనల్స్ విషయానికి వచ్చేసరికి. అయితే కొన్ని సమయాలలో మనకి ఆయా లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఆఫీసెస్లో కానీ కొన్నిసార్లు ఎథ్నిక్ డే అని పెడుతూ ఉంటారు. అంటే అప్పుడు ఎప్పుడు వేసుకొని బట్టలు అరవై వేసుకుంటారు. అంటే సాధారణంగా జనరల్గా మనం వేసుకొని బట్టలు, ఎథ్నిక్ డే అప్పుడు ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని వస్తూ ఉంటారు ఆఫీసెస్లో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ. అంటే ఆ రోజు ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్ని బట్టి యూజువల్గా వారి స్టేట్ని బట్టి వారు వేసుకుంటూ వస్తూ ఉంటారు. చూడండి, ఇంకా ఇది ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది, ఇది కానీ చెప్పండి, తీస్తాను, నాకు డిస్టర్బ్ అవుతుంది ఎక్కువ. ఓకే, సో ఈ రీతిగా ఎథ్నిక్ డే అని మనం పెట్టుకొని అనేకమైనటువంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నప్పుడు ఆ డ్రెస్సింగ్ని బట్టి ఓకే వారు సౌత్ ఇండియా, లేకపోతే వారు మార్వాడి, లేకపోతే వారు కేరళ అని ఈజీ గుర్తుపట్టేయచ్చు. వారి డ్రెస్సులు మనకి సౌత్ ఇండియాలో మనకి ప్రత్యేకంగా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అయితే ఇంకా రంగులు కలర్ఫుల్గా వేసుకుంటే
నేను ఇప్పుడు చెప్పనండి, ముందు చెప్తే పాస్ట్గా చెప్పారు అనుకుంటారు. బాగా కలర్ఫుల్గా లొంగిలు కట్టుకొని అలాంటివి వేసుకుంటే, బాగా ఎర్ర షర్ట్ వేసుకొని చెప్పండి. ఏం మీరు అనిపించుకోకూడదా? ఎవరు? సరే నేను చెప్పను, మీకు వదిలేస్తాను. ఈ రకంగా ప్రాంతమును బట్టి ట్రెడిషనల్ డ్రెస్సెస్, ఆ స్టేట్స్ని బట్టి, ఇప్పుడు మా బైబిల్ కాలేజీలో ఒక ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎవ్రీ డే పెట్టినప్పుడు ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళందరూ కూడా వారందరూ వారికి ఉన్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ వేరు కంప్లీట్గా. సో అదే రీతిగా అది కంట్రీని బట్టి అయి ఉండవచ్చు, లేకపోతే స్టేట్స్ బట్టి అయి ఉండవచ్చు. ఎవ్వరూ తమ పేర్లను చెప్పరు, తాము ఏ ప్రాంతం చెందిన వారో చెప్పరు. కానీ వారి వస్త్రధారణను బట్టి వారు ఫలానా వారు, వారు ఫలానా ప్రాంతమునకు చెందినవారు, వారు ఫలానా రాష్ట్రమునకు దేశమునకు వారు చెందినవారు అని మనం గుర్తిస్తూ ఉంటాము. సో ఈ రకంగా ప్రతి విషయంలో కూడా చాలా విషయాలు కూడా ఈ క్లోతింగ్ లేకపోతే ఈ వస్త్రములు, ధరించిన వస్త్రములను బట్టి కొంతమందిని మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. సో ఈ మాట మనం అర్థం చేసుకుందాం. అంటే ధరించే వస్త్రములో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మాత్రమే కాదు, వారి గురించేటువంటి కొన్ని విషయాలు, వారి ఐడెంటిఫికేషన్ని, వారి యొక్క గుర్తింపును తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే మనము వాక్యం కూడా చూసినప్పుడు మరి దేవుని వాక్యంలో కూడా మరి అనేకమైనటువంటి వస్త్రముల గురించి మనకు వాక్యంలో కనబడుతూ ఉంటుంది. సో ఈ పాట మీకు అర్థమై ఉండాలి ఈరోజు అంశము ఏమై ఉన్నది అని. ఎందుకంటే ఆయా వస్త్రములు బట్టి ఆయా వ్యక్తులు గుర్తించబడుతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనము గుర్తించబడటానికి మన యొక్క వస్త్రములు ఏమిటి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఈ కనబడే వస్త్రము గురించి కాదు, ద స్పిరిచువల్ గార్మెంట్స్, లేకపోతే ఏ వస్త్రములు క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలు ధరించుకుని ఉండాలి, వాటిని చూసి అన్యులు గుర్తించాలి. ఏమని? వీరు క్రీస్తుని నమ్మిన వారు. హల్లెలూయా. ఈ వస్త్రం బట్టి, ఇప్పుడు ఏ వస్త్రం బట్టి, వేటిని బట్టి అనేది మనం ఇప్పుడు ఈరోజు మనం చూడబోతున్నాం. అయితే ఈ ఉపమానం తీసుకోవడానికి ఉన్నటువంటి ఒక కారణము ఏంటి అంటే, మరి ఈ ఉపమానంలో మనకి కనబడుతున్నటువంటి మరి కొన్ని విషయాలను బట్టి, ముఖ్యంగా 11వ వచనములో మనకి ఒక వస్త్రం అక్కడ చెప్పబడుతూ చూస్తున్నాం. ఏమని? ఆ పెళ్లి వస్త్రము అని చెప్పడం చూస్తూ ఉంటున్నాం. అయితే బిఫోర్ వి గో ఇన్ టు ద డీప్, మనం ఇంకా లోతు వెళ్ళడానికి ముందు దేవుని వాక్యంలో కొన్ని వస్త్రాలు ప్రత్యేకంగా నిర్ణయించబడ్డాయి, ఏర్పాటు చేయబడ్డాయి. అందులో పెళ్లి వస్త్రములు అని ప్రత్యేక ఇక్కడ మనం మెన్షన్ చేసి ఉన్నారు. దీని వివరణ మన ధ్యానంలో వెళ్ళడానికి ముందు మీకు చెప్తూ ఉంటాను. అయితే మరికొన్ని భాగాలలో చూస్తే ప్రిజన్ గార్మెంట్స్ అని కూడా చూస్తూ ఉంటాము. అది ద్వితీయోపదేశ కాండం 21:13లో మరి చెర పట్టబడిన వారికి కూడా ఒక డిఫరెంట్ డ్రెస్సెస్ వారికి ఉంటాయి. అది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. జైల్లో ఉండే వారికి కూడా డిఫరెంట్ డ్రెస్ కూడా అనేది వారికి ఉంటుంది. సో చెర బట్టలు, చెర వస్త్రములు అని చెప్పి బైబిల్ మనకు కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా లేవియా కాండము 13వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే మరి కుష్ఠరోగుల యొక్క వస్త్రములు కూడా దే ఆర్ సపరేటెడ్. వారికి కూడా ఒక డిఫరెంట్ వస్త్రధారణ, వస్త్రములో వారు ధరించుకోవాలి అని లేవియా కాండం వాటిని లెపర్ గార్మెంట్స్ లేదా లెపర్స్ గార్మెంట్ అని పిలవచ్చు. సో వాటిని బట్టి ఎవరైతే ఆ వస్త్రములు ధరించుకున్నట్టు కుష్ఠరోగులను చూస్తూ ఉంటారో వెంటనే మనుషులు గుర్తిస్తూ ఉండేవారు. ఏమని? దే ఆర్ అవుట్ కాస్టెడ్ పీపుల్, వారు వెలివేయబడినటువంటి వారు, ఊరికి వెలుపల జీవించవలసిన వారు అని ఈజీగా వారి వస్త్రాన్ని బట్టి గుర్తిస్తూ ఉండేవారు. అదే రకంగా మరి ఆది కాండము 38వ అధ్యాయము 14, 19 వచనాలు చూసినప్పుడు అక్కడ కూడా మరి విధవరాండ్రు ధరించిన వస్త్రముల గురించి మరి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. సో వాటిని చూసినప్పుడు వారు ఎంతో బాధలో ఉన్నారు అనే విషయము కనబడుతూ ఉంటుంది. అదే రకంగా కొన్ని పర్యాయం మనం చూసినప్పుడు మరి మందసము లేకపోతే మందిరము ఈ విషయానికి వచ్చేసరికి ప్రీస్ట్లీ గార్మెంట్స్ కూడా మనకి కొన్ని కనబడుతూ ఉంటాయి. అంటే యాజకులు ధరించేటువంటి వస్త్రముల గురించి కూడా వాక్యం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా దేవుడు మోషేకు చెప్పి నిర్గమాకాండములో మనకు కనబడుతూ ఉంటుంది. 39వ అధ్యాయము 35వ అధ్యాయములో మరి ఏఫోదును ఎలా స్టిచ్ చేయాలో, ఎలా దాన్ని
ఆ మొత్తం కూడా స్టిచ్ చేసి మొత్తం కూడా తయారు చేయాలో ఏఫోదును చేసి అది యాజకులకు ధరింప చేయాలి. ఆ తర్వాత వచ్చే యాజకులకి కూడా ఆ ఏఫోదే ధరించుకుని ఉండాలి అనేటువంటి అది నిలువుటంగి. సో కంప్లీట్ గా నెక్ నుంచి బాటం వరకు కూడా ఆ కంప్లీట్ నిలువుటంగిగా కనబడుతుంది. అటువంటి ఏఫోదును ధరించే వారిని యాజకులు అని మరి పాత నిబంధనలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రములను దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. సో ఈ రకంగా మన వాక్యం చూసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాలకి లేకపోతే ఆయా వ్యక్తులకు కొన్ని ప్రత్యేక వస్త్రములు వారికి ఇచ్చి వారు మాట్లాడక మునిపే వారి వస్త్రములను బట్టి వారు ఎవరు, వారు చేసే పని ఏంటి, వారి ప్రొఫెషన్ కానీ వారి గురించేటువంటి పనులు కానీ ఈజీగా గుర్తుపట్టే రకంగా దేవుడు కొన్నిటిని మరి ఈ రీతిగా వస్త్రములను కొంతమందికి నియమించినట్లుగా లేఖనములో మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే ఈ దినాల్లో కూడా మెనీ క్రిస్టియన్స్ అజంప్షన్ లేకపోతే అనేక మంది క్రైస్తవుటువంటి ఒక నమ్మకం ఏంటంటే నార్మల్ బట్టలు వేసుకొని వచ్చి వాక్యం చెప్పే పాస్టర్ అంటే చిన్న పాస్టర్లు, పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని వచ్చి అదే వేసుకొని వస్తే పెద్ద పాస్టర్లు అని నమ్మేవారు కూడా ఉన్నారు కొంతమంది. అవునంటారు కాదంటారు. అంటే అందరూ అని చెప్పట్లేదు, ఆ నమ్మేవారు కూడా ఉన్నారు. సో అలా ఉంటే ఓకే, వారు పెద్దవారు, సీనియర్స్ అంటే వయసును బట్టి అది పక్కన పెడతాం. కానీ అంటే ఈ వస్త్రధారణను బట్టి కూడా కొన్ని పర్యాయంలో నార్మల్ గా ప్యాంట్ షర్ట్ వేసుకునో లేకపోతే ఇప్పుడు ఇలాగే మీ మధ్యన ఎలా ఉంటే అలా ఉంటే ఓకే, వారు నార్మల్ పాస్టర్స్ లేకపోతే నార్మల్ పాస్టర్స్ సాధారణమైనటువంటి సేవకులు గుర్తించబడుతూ ఉంటారు. అయితే నిలువుటంగి వేసుకొని దానికి ఉన్నటువంటి మొత్తం కూడా వస్త్రములు వేసుకుని ఉంటున్నప్పుడు వారిని ఓకే, వీరు మెయిన్ లైన్ పాస్టర్స్, వీరు పెద్ద పాస్టర్లు, వీరు బిషప్లు అని ఈ రకంగా గుర్తిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వస్త్రములో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడం ఉద్దేశం కాదు. ఇప్పుడు ఆయా డినామినేషన్ బట్టి వారు పెట్టినటువంటి రూల్స్ బట్టి వారు ఆయా వ్యక్తులు కూడా ఆయా వస్త్రములు ధరించుకొనొచ్చు. మరి పాత నిబంధనలు నిలువుటంగి ఎప్పుడు ఉంది కాబట్టి యాజకులు పాస్టర్లు ధరించాలి అనే ఒక నియమాన్ని బట్టి కొన్ని డినామినేషన్స్, సో అందులో కొన్ని మెయిన్ డినామినేషన్స్ వాటిని పాటిస్తూ ఉంటారు, వేసుకుంటూ ఉంటారు. అయితే వస్త్రమును బట్టి అంటే ఏం చెప్తున్నా అంటే వస్త్రమును బట్టి వారు ప్రొఫెషన్, వారు చేస్తున్న పని ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ థాట్ ని మేము ఇంట్లో పెట్టాలని ఆశపడుతున్నాం. సో దీన్ని మేము అర్థం చేసుకుందాం. సో ఇది క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఒక నమ్మకం అంత మాత్రమే కాదు. తెల్లబట్టలు వేసుకునేటువంటి సంఘము లేదా తెల్లబట్టలు వేసుకునే పాస్టర్లు మరి వారిని గురించినటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. ఓకే, వారు మనకంటే పరిశుద్ధులు, వారు మనకంటే పాపం చేయడానికి భయపడేవారు అని అనుకునేవారు కూడా కొంతమంది ఉంటారండి. అంటే ఇప్పుడు వారు తప్పు చేస్తున్నారు చెయ్యట్లేదు ఇది కాదు నా ఉద్దేశం. ఈ మాట అన్ని కూడా వస్త్రములను బట్టి మనుషులు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, ఒక్కొక్క విధమైనటువంటి ఆ అర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. సో ఈరోజు ఇన్ని విధాలుగా మరి మనకి సహజ జీవన శైలిలో అనేక వ్యక్తిలో వారి వస్త్రముల విషయంలో కూడా మనం చూస్తున్నాము. క్రైస్తవ సమాజంలో కూడా వారి వస్త్రములు బట్టి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రీతి అర్థం చేసుకుంటూ ఉంటాము. అయితే మనం ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో కూడా పెళ్లి వస్త్రము అని ఒకటి కనబడుతూ ఉంటుంది. పెళ్లి వస్త్రము అని మనకి ఒకటి కనబడుతూ ఉంటుంది. అయితే ఇంకా గమనించండి, ఇంకా మాటలు లోపలికి వెళ్ళడానికి ముందు ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఈ కంప్లీట్ ఈ అంశము మీకు స్పష్టంగా అర్థమైపోతే ఈ వాక్యాన్ని చాలా క్లుప్తంగా నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. అందుకనే అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడంటే వాడు డైరెక్ట్గా వచ్చి నేను ఫాల్స్ టీచర్ని, నేను ఫాల్స్ ప్రాఫిట్ని, నేను అబద్ధ ప్రవక్తని, నేను అబద్ధ బోధకుడిని అని డైరెక్ట్గా వచ్చి వాడు చెప్పడు. అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు వారు డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఆమె ఫాల్స్ ప్రాఫిట్ అని వెంబడించని ఎప్పుడు కూడా వారు చెప్పరు. యేసు ప్రభు అటువంటి వారిని ఉద్దేశించి చెప్పిన ఒక మాట ఏంటంటే మీలో కొందరు అబద్ధ ప్రవక్తులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే వారు నక్కలై ఉండి గొర్రెల చర్మమును ధరించుకొని వారు మీ మధ్య తిరుగుతూ ఉన్నారు. అంటే అక్కడ కూడా గమనించండి, అంటే వారి లోపట ఉన్నటువంటి స్వభావం వేరు, కానీ వారి పై వస్త్రధారణ మాత్రము ఎలా వారు చూపించుకుంటున్నారు, గొర్రెల చర్మం వేసుకొని అబద్ధ బోధకుల కింద వారు కనబడకుండా వారు మంచి వారుగా కనబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే చూస్తూ యేసు చెప్పే మాటలు కూడా కొందరు మిస్యూజ్ చేసుకుంటున్నారు, కొందరు ఇంటెన్షనల్ గా వారు ఈ వస్త్రం ఉపయోగించి వారు తమ గురించినటువంటి ఆ అండర్స్టాండ్ ఇతరులకి రాంగ్ గా దాన్ని అప్లై చేస్తూ ఉన్నారు. సో అందుకని యేసు చెప్పిన మాట కూడా ఇదే. కొన్ని నక్కలు లేకపోతే ఈ వూల్స్ కనబడుతున్నాయి, వారు గొర్రెల చర్మం ధరించుకొని మీ మధ్య తిరుగుతున్నారు, వారి వస్త్రాలను బట్టి మీరు
మోసపోవద్దు అనే మాటను కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అంతెందుకండి, మనకి ఆది కాండములో మరి యాకోబు మరి దీవించబడ్డాడు ఇస్సాకు ద్వారా. అయితే ఆ రోజు ఇస్సాకు యాకోబును తను చూడలేనంత మంద దృష్టి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. చూపు తగ్గిపోయింది, దృష్టి మందగించింది. అయితే ఆ రోజు ఏశావుకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదములను యాకోబుకి ఇచ్చినట్లుగా వాక్యం చూస్తున్నాం. దేనిని బట్టి అంటే అక్కడ కూడా మనం చూస్తున్నామో, యాకోబు యొక్క చేతిని తడివి చూస్తే ఏశావు రోమముల వలె అనిపించాయంట. కనబడ్డాయని చెప్పట్లేదు. ఏశావు వస్త్రధారణను యాకోబు వేసుకున్నప్పుడు ఇస్సాకు యాకోబును చూచి ఏశావు అనుకొని దీవించాడు. అంటే కొంతమందికి ఈ మాటలు గమనించండి, ఇదంతా కూడా కొందరు కొన్ని పొందుకోవడం కోసము తమ వస్త్రములను మార్చుకొని ఇంకొక రకంగా వారు ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నారు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. మరి వూల్స్, మరి గొర్రెల చర్మమును కానీ, మరి యాకోబు ఏశావు వస్త్రములను కానీ, అదే రకంగా మరి ఇంకా గిబియోను వారి విషయంలో చూస్తూ ఉంటాము. వారు చాలా పాత బట్టలు వేసుకొని వచ్చాడు, మాసిపోయిన బట్టలు వేసుకొని వచ్చాడు ఒకసారి ఇశ్రాయేలు దగ్గరికి. మరి గడిచిన దినాల్లో యెహోషువ గ్రంథంలో మీకు మాట వివరిస్తున్నప్పుడు చెప్పి ఉన్నా, కనాను వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత అందరినీ తమ స్వాధీనం తెచ్చుకోవాలి, లయపరచాలి, హతము చేయాలి, ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. గిబియోను వారి విషయం తెలుసుకుని వారు చేసినటువంటి వారు ఒక ట్రిక్ ఉపయోగించారు. వారు ఏం చేశారంట, వారు బాగా మాసిపోయిన బట్టలు వేసుకుని వచ్చి బయటికి వారు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి ఏం చెప్పారంట, మేము ఇక్కడ వారము కాదు, మేము ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి కావాలని మా బట్టలు చూడండి. మోసపోయారండి ఇశ్రాయేలీయులు. యెహోవా సెలవు పొందకుండానే వారు గిబియోను వారి మాటలు నమ్మి వారిచ్చే రొట్టెలు వారు తీసుకున్నారని చెప్పి యెహోషువ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే కొంతమంది వస్త్రాలను బట్టి మోసపోయిన వారు కూడా ఉన్నారు. కొంతమంది వారు ధరించే వస్త్రాలను బట్టి వారు ఎవరు అనే విషయం కూడా తెలియపరచబడుతూ ఉంది. అయితే ఈరోజు వీటన్నిటిని కూడా మీ మనసులో పెట్టుకొని ఈ ఉపమానమును మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే, చేంజ్ యువర్ క్లోత్స్, మీ వస్త్రములను మార్చుకొనుడి. మరి ఈ అంశమునే, మీ ఆత్మీయ వస్త్రములను మార్చుకొనుడి. మరి ఇక్కడ ఆ పదము, ఆ మీనింగ్ ఇక్కడ లేకున్నాను కూడా, మరి ఆ మీనింగ్తో ఉన్నటువంటి మాటలని ఈ యొక్క ఉపమానం నుంచి మేము పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు. మరి ప్రభువు చెప్పేటప్పుడు ఉపమానం, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి రాజు. అయితే ఆ రాజుగారు తన కుమారుడికి మరి వివాహం చేసి పెళ్లి విందు ఏర్పాటు చేసినట్లుగా 2వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే విందు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఫలానా దినాన సమయంలో సుమారుగా నా కుమారుడికి పెళ్లి జరిగి పెళ్లి విందు ఏర్పాటు చేయబడుతుంది అనే ఆ మెసేజ్ ని అనేకులకు కూడా ముందుగానే తెలియపరచబడిందంట. అయితే ముందుగా తెలియపరచబడింది. ఆ సమయం వచ్చినప్పుడు, అనగా అన్ని కూడా రెడీ అయినప్పుడు, ఆ తండ్రి ఏం చేశాడంటే తన దాసులను ఎవరెవరికైతే ముందుగానే మరి ఈ సమాచారం తెలియచేశారో, లేకపోతే మీకు ఇంకా అర్థమయ్యే భాష చెప్పాలంటే, కొన్నిసార్లు మనం ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనము ఇతరులకు పెట్టేటువంటి వెడ్డింగ్ కార్డ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఈ మధ్య ఈ చిన్న చిన్న కార్డ్స్లో పెట్టి ఒక మాట పెడుతూ ఉన్నాం. ఏమని? సేవ్. ఏం సేవ్ చేసుకోండి? సేవ్ ద డేట్. ఆ డేట్ని సేవ్ చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజున మా వివాహం ఉంది, లేకపోతే మా రిసెప్షన్ ఉంది, సేవ్ దట్ డేట్. ఆ రోజును మీరు సేవ్ చేసుకొని మా వివాహమునకు, లేకపోతే ఆ రిసెప్షన్కు, ఆ విందుకు మీరు రండి. సో అదే రీతిగా ఆ సమయంలో కూడా వివాహము లేదా మొత్తం కూడా ముందుగా నిశ్చయించబడిన తర్వాత అందరికీ కూడా సమాచారం వెళ్ళిందంట. అందుకే చూస్తున్నాం, పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు. సో ఆల్రెడీ ముందుగానే సేవ్ ద డేట్ అని ముందుగానే రాజుగారు చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఆ టైం వచ్చిన తర్వాత ముందుగా అందరికి చెప్తాము. టైం కొంచెం దగ్గర పడుతున్నప్పుడు పర్సనల్లీ వీగో, లేకపోతే మనం డైరెక్ట్గా కానీ, లేకపోతే ఇంకా అనే విధాలుగా కానీ ఏదో రకంగా ఆహ్వానాన్ని మనం తెలియజేస్తూ ఉంటాం, అందిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ తన దాసులను పిలిచి ఏం చెప్పాడంటే, అంత కూడా రెడీ అయ్యింది కదా, వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకుని రండి, వారందరినీ కూడా తోడుకుని రండి అని చెప్పి పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు మొదటిసారి ఆల్రెడీ పిలువబడ్డారు, ఫస్ట్ కాల్. రెండవదిగా సెకండ్ టైం ఇన్విటేషన్ వాస్ సెంట్ వన్స్ అగైన్. ఏ రకంగా తన దాసులను పంపి, ఇదిగో అంత కూడా సిద్ధపరచబడింది, పెళ్లి విందు డేట్ ఈ రోజు జరుగుతుందని పర్టికులర్ ఎగ్జాక్ట్ డేట్ చెప్పి రండి అని చెప్పారంట.
అయితే ఆ రోజు మరి చూస్తున్నాం కదా, వారందరూ కూడా చాలా మంది రానొల్లకపోయి వారు రాలేదంట. 4వ వచనం చూస్తే, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవిన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. 5వ వచనం, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి. ఇక్కడ చాలండి, తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. ఇక్కడ మొదటిసారిగా సేవ్ ది రీడర్‌ని ఒక ఇన్ఫర్మేషన్ అది అందించబడింది. రెండవదిగా దాసులను పంపించి వాళ్ళు పిలిపించడానికి పంపించారంట. అయితే వారందరూ కూడా రాలేదు అని చూస్తున్నాము. మరలా 4వ వచనం మనకు కనబడుతున్న మాట ఏంట, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో వేరే దాసులని 3వసారి కూడా మరలా ఆహ్వానాన్ని పంపించారంట. అయితే వారు ఏం చేశారంట, 5వ వచనంలో, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి. సో 3 సార్లు వారికి ఆహ్వానం అందించబడింది. కానీ 3 సార్లు కూడా వారు ఏమాత్రము కూడా వారు రాలేదు, అనేకులు కూడా లక్ష్యము చేయలేదు అని చూస్తున్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దే వర్ ఇన్వైటెడ్ థ్రైస్. 3 సార్లు వారు ఆహ్వానించబడ్డారు. 3 సార్లు వారు ఆహ్వానించబడ్డారు. 6వ వచనములో, వారు ఆహ్వానించబడిన తర్వాత వారు రాకపోవడం మాత్రమే కాదు, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి అని మనం చూస్తూ ఉన్నాం. అయితే 7వ వచనంలో చూడండి, కాబట్టి రాజు ఏం చేశాడంట, కోప్పడి, ఇలా మనం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అందరు ఇక్కడ ఉన్నారు కదా, ఈ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది చెప్పి డిస్ట్రాక్ట్ అవ్వలేదు కదా, కొంచెం మనసు పెట్టుకుందాం. ఇక్కడ 7వ వచనంలో, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులు అంటే ఎవరంట, ఎవరినైతే మా పెళ్లికి రండి, పెళ్లి విందుకు రండి అని ఆహ్వానించబడ్డారో వారు రాకపోవడము కాక వచ్చిన దాసులను స్నేహితులను కూడా వారు అవమానపరిచి కొంతమందిని చంపారంట. సో ఈ విషయాన్ని బట్టి ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఏం చేశారంట, నేను మీరు పిలవడమే ఎక్కువ, మీరు రాకపోవడం గాక పిలిచిన వారిని అవమానపరిచి లేకపోతే ఈ రకంగా చంపి, మీరు చేసిన పని ఏమాత్రం కరెక్ట్ కాదు, మీరు పెళ్లికి కాదు రావాల్సింది పాతాళానికి అని చెప్పి తన సైన్యాన్ని పంపించారంట. తన దండును పంపించి వారి పట్టణము తగులబెట్టించెను. ఇప్పుడు పెళ్లికి పిలిచిన రాజుగారు మంచివారా చెడ్డవారా అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రేమతో పిలిచాడు, కానీ రాకపోయేసరికి కోపం వచ్చి, ఎంత కోపం, వారి ఇంటిని, ఇలాంటి ఆహ్వానాలు మాకు వద్దు, ఇలాంటి ఆహ్వానాలు మీరు ఇవ్వద్దు, నేను ఇవ్వను. అంటే ఆహ్వానం అంటే రండి అని ఆహ్వానం కాదు, రాకపోతే ఇది మాకు వద్దు. ఆ రాజుగారు ఇలా చేశారంట. ఇంకా కోపంతో తర్వాత ఏం చెప్పారంటే, మళ్ళా దాసులు పంపించి, మీకు ఎవరెవరు కనబడుతూ ఉంటారో మీకు కనబడిన వారందరినీ కూడా పిలవండి. అది రోడ్డు పక్కన ఉన్నవారు కానీ, భిక్షమడుగు వారు కానీ, పెద్దవారే కానీ, చిన్నవారే కానీ, గనులే కానీ, లేకపోతే దీనులే కానీ, ఎవరైనప్పటికీ పర్వాలేదు. 8వ వచనంలో, పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజ మార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులు చెప్పిన. అప్పుడు ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చి వారితో ఆ పెళ్లిశాల నిండెను. కంప్లీట్ గా ఫుల్ అయిపోయిందంట. రాజుగారి పెళ్ళంటే తక్కువగా జరుగుతుందని చెప్పండి. 10 మందిని పిలిస్తే 100 మందికి సరిపడా భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే తన యొక్క ఆ గొప్పతనాన్ని అందరికీ కూడా అది కనబరచబడాలి. అండ్ మోర్ ఓవర్ ఆ వివాహము, ఆ విందు అదేదో ఒకరోజు విందు కాదు, కొన్ని రోజుల తరబడి జరిగేటువంటి విందులు అవన్నీ కూడా. అయితే ఈ రకంగా అనేకులను కూడా మరి తర్వాత పిలువబడినప్పుడు చాలా మంది వచ్చారంట. చాలా మంది వచ్చినప్పుడు పెళ్లిశాల అంతా కూడా నిండిపోయిందంట. మోస్ట్లీ ఆ పెళ్లి
2021లో జరగలేదు అనుకుంటా. జరుగుంటే నిండితే కష్టం, నిండకూడదు అనే ఆలోచన మనది, నింపబడకూడదు అనే ఆలోచన ప్రభుత్వంది, పరిస్థితులు ఇది. వి ఆల్ నో దట్. సో అందుకనే రాజుగారు పెళ్లి 2021లో మేబీ అప్పుడు ఆ టైం లేదు కాబట్టి అది జరిగించబడలేదు. పెళ్లిశాల అప్పుడైతే నిండిపోయింది. సో ఇట్ వాజ్ నార్మల్ లైఫ్, ఒక నార్మల్ డేస్లో నార్మల్ లైఫ్లో జరిగింది. అయితే ఇప్పుడు 11 నుంచి ముందుకు వెళ్ళడానికి ముందు అసలు ఇక్కడ వరకు చెప్పినటువంటి ఇప్పుడు చక్కగా స్టోరీలా మనం విన్నాము. కానీ ఏంటి ఈ స్టోరీ అంతా, అసలు ఎందుకు ఇప్పని చెప్పాడు? పెళ్లి విందుకు ఆహ్వానించిన రాజు తండ్రి అయిన దేవునికి సాదృశ్యము. పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారునికి సాదృశ్యము. వధువు ఎవరిప్పుడు? మనమేనండి. హల్లెలూయా. అండ్ వీఆర్ ద బ్రైడ్. మనమే వధువుగా పెళ్లి కుమార్తెగా కనబడుతూ ఉన్నాం. నాట్ ఓన్లీ ద బ్రైడ్, ఇక్కడ ఈ పారబుల్లో వధువు గురించినటువంటి ఇంపార్టెన్స్ కంటే పిలువబడినటువంటి వారి గురించినటువంటి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వబడింది ఇక్కడ. ఇక పిలువబడిన వారు కూడా ఎవరు అని మనం చూసుకుంటూ వస్తే, వారు 3 సార్లు పిలువబడ్డారు. 3 సార్లు దే వర్ ఇన్వైటెడ్. ద ఫస్ట్ కాల్ హెబ్రీ పత్రిక 1:1లో చూస్తే మనం చూస్తాం, పూర్వ దినాలలో మరి పూర్వకాలంలో నానా విధములుగా మరి దేవుడంట ప్రవక్తల ద్వారా మరి ఎన్నో విధములుగా తన బిడ్డలతో మాట్లాడుతూ వచ్చాడంట. కానీ ఇశ్రాయేలు వారు వీరందరూ కూడా ఏం చేస్తారంట? ప్రవక్తల మాటలను వారు వినలేదు, తృణీకరించారు. దేవుని గురించినటువంటి మెస్సియా గురించినటువంటి విషయాన్ని వారు వినలేదు, తమ బ్రతుకు సరి చేసుకోలేదు, ఆహ్వాన వారు ఏమాత్రం స్వీకరించలేదు, వారు తృణీకరించారు. అగైన్ సెకండ్ టైం దే వర్ ఇన్వైటెడ్. ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, మరలా అపోస్తుల ద్వారా మరలా వారు ఆహ్వానించబడ్డారు. కానీ వీరేం చేశారంట? ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపారు, అపోస్తులందరినీ కూడా అవమానపరిచారు. దే వర్ ఇన్వైటెడ్ ఫర్ ద సెకండ్ టైం. కానీ అప్పటికి కూడా మరలా వారందరూ కూడా ఏ మాత్రం కూడా లక్ష్యము చెయ్యలేదు అన్న మాటను చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క పెళ్లి విందుకు వారు ఆహ్వానించబడినప్పుడు, ఆ సంపూర్ణ సంతోషంలోనికి వారు ఆహ్వానించబడుతున్నప్పుడు, ఆ పరలోక రాజ్యమునకు వారు ఆహ్వానించబడుతున్నప్పుడు అనేక కారణాలు చెప్పి వారు ఒక్కొక్కరు కూడా రాకుండా వెళ్ళిపోయారంట. మరి ఇటువంటి ఒక ఉపమానమునే లూకా భక్తుడు కూడా వివరిస్తూ, అదే ఎగ్జాక్ట్గా కొన్ని విషయాలకు మాత్రమే కాదు కానీ కొంత డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. అయితే లూకా భక్తుడు ఎలా వివరిస్తూ ఉంటాడంటే, మరి తాను కూడా ఇటువంటి రీతిగా ఒక ఆహ్వానాన్ని పంపించాడు. అయితే పంపినప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కారణం చెప్తూ వచ్చారంట. మేము రాలేము, ఎందుకు? మేము ఎడ్లను కొన్నామో అది ఎలా ఉన్నాయో లేవో, అవి బాగున్నాయో లేదో చూసుకోవడానికి మేము వెళ్తున్నాము. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే బాగున్నాయో లేదో చూసుకోకుండా కొన్నారా మీరు? ఎవరైనా కొంటారండి అలాగా? ఎవరు కొనరు కదా. చూసుకునేటప్పుడే అన్ని చూసుకునేది, కొనుక్కునేది. కానీ వారు చెప్పే కారణాలు ఇవన్నీ కూడా లేమ్ ఎక్స్క్యూజెస్. బాగున్నాయో లేవో చూసుకోవడానికి వెళ్తున్నాము. ఆ తర్వాత ఇంకొకరు చెప్పారంట, మాకు ఆ పనులు ఉన్నాయి, లేకపోతే తండ్రి చనిపోయాడు, సమాధి చేయాలి, చూసుకొని వెళ్తున్నాను. మరొకరు ఏం చెప్పారంట, నాకు జస్ట్ మ్యారేజ్ అయింది. ఇంకా దీనికి నో అని చెప్పలేము మనం కూడా. పెళ్ళైన వాడిని, కొత్తలో పెళ్ళైన డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి సాధారణ ఎవరు డిస్టర్బ్ చేయరు. అయితే ఆ ఆహ్వానాన్ని తృణీకరించడానికి దాన్ని ఒక కారణం కింద తీసుకున్నారు. అయితే ఈరోజు మేబీ దాన్ని బట్టే అనిల్ అండ్ రూత్ నూతనంగా జతపరచబడిన వారు మేబీ ఈ మంత్ నెక్స్ట్ వీక్లో 2 months కంప్లీట్ అవుతాయి కదా. మరి ఈరోజు ప్రేమతో వారి వివాహం బట్టి కృతజ్ఞతతో మరి అందరికి కూడా లంచ్ ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ మళ్ళీ చెప్తాము. సో అది థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద ప్రేయర్స్. సో కృతజ్ఞతగా సంతోషం షేర్ చేసుకుంటున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. అయితే పెళ్ళైంది కాబట్టి మందిరానికి వారు రాకుండా వారు ఆగలేదు. కానీ ఆ రోజు చాలా మంది ఆగిపోయారంట. వీఆర్ జస్ట్ మ్యారీడ్, మాకు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వారు పిలుస్తున్నారు, వీరు పిలుస్తున్నారు అని చెప్పేసి మేము రాలేము. ఈ రకంగా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఇస్తూ వచ్చారంట. అయితే ఇక్కడ కూడా చూస్తున్నాము, రానొల్లకపోయి వారు లక్ష్యం కూడా చెయ్యలేదు. అయితే తర్వాత మరి దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీద ఎంతగానో మరి రగిలినట్లుగా చూస్తూ ఉంటాం. అది ఎలా మనకి తెలుసు? దాని ఎలా అంటే, ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఇశ్రాయేలు స్థితిని చూచి వారి యొక్క తిరుగుబాటును బట్టి
మరి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తిగా పరిపాలిస్తున్నటువంటి మరి టైటస్ వెస్పాషియన్ అనే చక్రవర్తి ద్వారా మరి యెరూషలేమును దేవాలయమును సంపూర్ణంగా నాశనం చేయబడింది. సో క్రీస్తు శకం 70 సంవత్సరంలో దెర్ వాజ్ ఎ టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూషలేం. అంటే దేనిని బట్టి ఒకసారి మారు మనసు పొందండి అని ఆహ్వానం ఇస్తే మనసు మార్చుకోలేదు, ఆహ్వానం అంగీకరించలేదు, ప్రభు దగ్గరికి రాలేదు. వారు ఎన్నోసార్లు ప్రవక్తలు పంపించారు, ఎంతో మందిని పంపించారు, చివరికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. అయినా కూడా వారు ఏమాత్రం అంగీకరించలేదంట. ఆహ్వాన్ని వారు ధిక్కరించి తృణీకరించి వారందరూ కూడా తమ పాప బ్రతుకుల్లోనే జీవిస్తూ ఉంటుంటే మరి దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీద వచ్చి ఆ 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణము నాశనం చేయబడినట్లుగా చరిత్ర మనకి స్పష్టంగా చెబుతూ ఉంది. అయితే ఈ విధంగా అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు గుర్తుండాలి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక తల్లి వచ్చి, యేసయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది, అపవిత్రాత్మ పట్టి ఉన్నది, దయచేసి వచ్చి బాగు చేయండి అంటే యేసు ప్రభువు మొదట ఏం చెప్పలేదు, తర్వాత మాట్లాడాడు. ఏమని చెప్పంట, నేను ఇశ్రాయేలు వారి దగ్గరికే నేను వచ్చాను అనే అర్థంతో కూడినటువంటి ఆ మాట మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో మనకి చెప్తూ ఉంటాం. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే 15:24లో ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అని మరి ప్రభు చెప్తూ ఉంటాడు. అంటే ద ఫస్ట్ ఇన్విటేషన్ వాజ్ గివెన్ టు ఇజ్రాయెల్, దేవుని జనులుగా పిలువటువంటి వారికి అనగా ఇశ్రాయేలులకు మొదటి ఆహ్వానము, ఆ మొదటి ఇన్విటేషన్ అనేది అందించబడింది. బట్ వెన్ దోస్ పీపుల్ రిజెక్టెడ్ జీసస్, వారు ఎప్పుడైతే యేసయ్యను వారు రిజెక్ట్ చేశారో, తృణీకరించారో, ఇతడు మా దేవుడు కాదు, ఇతడు మెస్సియా కాదు, ఇతడు సిలువ వేయండి, ఇతడు కేవలం ప్రవక్త మాత్రమే అని చెప్పి వారు ఎప్పుడైతే యేసయ్యను తృణీకరించారో, ఇంకా తర్వాత సువార్త అనేది కేవలం యూదులకు మాత్రమే కాదు అందరికీ కూడా అందించబడిందండి. హల్లెలూయా. అందుకని తర్వాత వారు ఏ ప్రాంతపు వారైనా, వారు గ్రీసు వారైనా, వారు అన్యులైనా, వారు ఏ దేశపు వారైనా, ఏ గోత్రపు వారైనా, వారు అన్యులను ఆరాధిస్తున్నటువంటి అన్య దేవతను ఆరాధిస్తున్న వారైనప్పటికీ కూడా మీరు అందరి దగ్గరికి వెళ్ళండి. ది గాస్పెల్ ఇస్ ఫర్ ఆల్ పీపుల్. హల్లెలూయా. సువార్త అనేది అందరికి, ఎందుకంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. అందుకని అందరికి ఆహ్వానం అందించబడింది. కనుకనే ఈరోజు నీవు నేను రక్షణ పొందుకున్నాము, మందిరంలో వచ్చే ప్రభుని ఆరాధిస్తున్నామండి. హల్లెలూయా. అందరికి ఆహ్వానం వచ్చింది కాబట్టి ప్రభుని అంగీకరించి ఆ నిత్య నరకం నుంచి తప్పించబడి దేవుని రాజ్యమునకు వారసులుగా మార్చబడ్డామండి. హల్లెలూయా. కాబట్టి ఆ అందరికీ ఇవ్వబడిన ఆహ్వానములో మనము ఉన్నాము. అందుకని ఈరోజు ఆహ్వానం పొందుకొని దేవునికి రక్షణ పొందుకొని ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మన బల్లను సమీపించడానికి ముందుకు వస్తున్నప్పుడు కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, యూదుల కోసం మాత్రమే కాక మా కోసము, నా కోసము నీవు నీ ప్రాణం అర్పించావు దేవా, నీకు వందనాలు. ఈ ఆహ్వానము ఒక దేశపు వారికి, ఒక ప్రాంతపు వారికి, ఈ సువార్త ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా లోకమంతటికి కూడా అందించావు. కనుకని ఈరోజు ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకొని నన్ను నీ వాడిగా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా మార్చబడ్డానంటే నీవు అందరికీ దయచేసిన ఈ స్వార్థ ఆహ్వానం బట్టియే. హల్లెలూయా. అందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి కృతజ్ఞతతోటి ఆయన బలను సమీపించవలసిన వారిగా కనబడుతున్నాం. అదే రీతిగా రోజు యూదులు, ఇశ్రాయేలు మొదటిగా ఆహ్వానించబడిన వారు తృణీకరించినప్పుడు ఈ స్వార్థ అనేది అందరికీ అందించబడింది, అందరి కొరకు కూడా ఆహ్వానం పంపబడింది. సో ఎవరెవరైతే ఆహ్వానాన్ని స్వీకరించారో, విధేయత చూపించారో, రెస్పాండ్ అయ్యారో వారందరూ కూడా పెళ్లి విందునకు అర్హులే. హల్లెలూయా. వారందరూ కూడా పెళ్లి విందునకు అర్హులే. ఈ మాటను 11 నుంచి 14 వచనాల ధ్యానానికి ముందుగా ఒక వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 19, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. మరి ఈ యొక్క 19వ అధ్యాయంలో మనకి కొన్ని ప్రత్యేక మాటలు, గొర్రెపిల్ల వివాహోత్సవం గురించినటువంటి మాట కనబడుతుంటాయి. 6 నుంచి చదువుతూ ఉన్నాను, 6వ వచనం నుంచి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. ఏమని? సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కనుక మనము సంతోషపడి
ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈరోజు ఆ గొర్రెపిల్ల పెళ్లి విందునకు ఆహ్వానించబడిన వారు మనం అందరము కూడా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఇక్కడ ఈ రెండు కాంట్రాస్ట్ విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. ఒకటి, వీఆర్ ద బ్రైడ్. సెకండ్లీ, అండ్ మనమే ఆహ్వానించబడిన వారు, మనమే వధువు, అండ్ మోర్ ఓవర్ మనమే ఆహ్వానించబడిన వారము కూడా. అయితే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఏమనంటే, ఆహ్వానించబడిన వారందరూ కూడా ధన్యులు. అందుకనే ప్రభు యొక్క ఆ రెండవ రాకడ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అందులో జరిగే మొదటి ప్రక్రియ సంఘము ఎత్తబడుతుంది. 7 సంవత్సరాల ప్రభువుతో కలిసి పెళ్లి ఆ విందులో పాల్గొంటుండే ఆ తరువాత సంఘముతో దూతలతో కలిసి యేసయ్య భూమి మీదకి ఆ రెండవ ప్రక్రియగా భూమి మీదకి ఆయన వస్తూ ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడలో 2 స్టేజెస్ లేదా 2 ప్రక్రియలు జరగాలి. ఒకటి, మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడి ప్రభుతో కలిసి ఉంటుంది. 2, సంఘముతో కూడా కలిసి ప్రభు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తూ ఉంటాడు. సో ఈ 2 ప్రక్రియలు జరగాలి. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలనకి ముందే ఈ పెళ్లి విందే కానీ లేకపోతే అక్కడ జరగాల్సిన కొన్ని కాలు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఇక్కడ చూస్తున్న పెళ్లి విందు ఆహ్వానించబడ్డారు. సరే, ఇప్పుడు అందరూ ఆహ్వానించబడ్డారండి. చాలా మంది వచ్చారు, అనేకులు వచ్చారు. ఎంతమంది అంటే ఇక్కడ వాక్యం చదివి ఇందాక మత్తయి సువార్త ఏమని, పెళ్లిశాల నిండిపోయిందని చూశాం. ఇప్పుడు 11వ వచనం చూడండి. అయితే ఇక్కడ ఒక 3 మాటలు ఈ మాట నుంచి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. పెళ్లి విందుకు వచ్చిన తర్వాత అక్కడ రాజుగారంట తన సింహాసనం మీద తను కూర్చొని, సరే అందరి కొరకు వడ్డించుడి, లేక అందరినీ పట్టించుకోండి అని చెప్పి తన దాసులకు చెప్పడం మాత్రమే కాదంట, హీ వాజ్ ఇన్వెస్టిగేటింగ్. ఆయన పర్యవేక్షిస్తున్నాడంట, ఎవరెవరు వచ్చారు అని దిగి ఆ సమూహంలో రాజుగారే తానే స్వయాన దిగి ఒక్కొక్కరిని చూస్తున్నంట. ఎందుకంటే ఆ యూదుల యొక్క వివాహ సాంప్రదాయంలో ఒకటి, ఆహ్వానించబడిన వారికి పెళ్లి వస్త్రములు ఇవ్వబడతాయి. సో పెళ్లి వస్త్రములు అంటే అది కేవలం పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కూతురు ధరించిన వస్త్రం మాత్రమే కాదు, ఆహ్వానించబడిన వారికి కూడా ప్రత్యేకమైన పెళ్లి వస్త్రములు ఇవ్వబడుతూ ఉంటాయి. వాటిని ధరించుకొని ఆ వివాహం యొక్క హోదాకు తగినట్లుగా వారు రావాలి. అటువంటి రీతిగా వారు ఆ వివాహంలో పాల్గొనాలి. వారు ఎవరైనా కూడా పర్వాలేదు, కానీ ఇవ్వబడేటువంటి వస్త్రం ధరించుకునే వారు రావాలి. లేదు మా దగ్గర వాటికంటే బెటర్ ఉన్నాయి, లేకపోతే మా దగ్గర ఉన్న వాటిని వేసుకుని వస్తాం, లేకపోతే మాకు సమయం లేదు, అలాగే వచ్చేస్తాము, మందిరాలకు వచ్చేస్తాం. చూడు, కొన్నిసార్లు మనము ఏమాత్రము సైడ్ వస్తుందని లేకుండా అలాగే వచ్చేస్తాం అనుకుంటే అక్కడ అది సాధ్యం కాదండి. ప్రభువు అక్కడ చూసి, లేకపోతే రాజు అక్కడ చూసి కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అందరిని చూస్తున్నప్పుడు హీ ఫౌండ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి కనబడ్డాడంట. అంటే ఎగ్జాక్ట్ గా ఒక వ్యక్తి మాత్రమే కాదు, బట్ టు అవర్ అండర్స్టాండింగ్, మనకి అర్థం నిమిత్తము ఆయన ప్రతి ఒక్కరిని, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు, ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటే పెళ్లి వస్త్రములు ధరించుకొని లేడంట. నార్మల్గా పొద్దున లేచి అలాగే లుంగి కట్టుకుని వచ్చేసాడంట. ఎక్కడికి అంటే లుంగి ఏదో తక్కువ అని కాదండి, నాది లుంగి మెసేజ్ కాదు, మళ్ళీ అలా అర్థం చేసుకో. నార్మల్ డ్రెస్లో వచ్చాడు, అలా అర్థం చేసుకుని పోనీ క్యాజువల్ డ్రెస్లో వచ్చాడు. చాలా క్యాజువల్ చెప్పంటే ఇంకా సింపుల్ డ్రెస్లో తను వచ్చేసాడు. ఎక్కడికి? పెళ్లి విందునకు చాలా నార్మల్గా వచ్చాడంట. అయితే అందరూ కూడా పెళ్లి వస్త్రం ధరించుకొని చాలా చక్కగా కనబడుతున్నారు, అందంగా, చాలా హ్యాండ్సమ్ గా అందరూ కనబడుతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రము పెళ్లి వస్త్రం గమనించి వీరందరూ కూడా ఆహ్వానించబడ్డారు, వీరందరూ కూడా పెళ్లి విందుకి వచ్చిన వారే. అంటే పెళ్లి విందుకు వచ్చిన వారందరూ కూడా ఎవరంట? ఆయన పిలుపును అంగీకరించిన వారు, స్వీకరించిన వారు, ఆ స్వార్థను అంగీకరించి వారందరూ కూడా ప్రభు నమ్మినటువంటి వారుగా సాదృశ్యం కనబడుతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే వారందరూ కూడా విశ్వాసులు అని అర్థం చేసుకోండి.
వారందరూ కూడా విశ్వాసులు అనే మాట మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ వారందరితో పాటు ఒక వ్యక్తి మాత్రం కొంచెం డిఫరెంట్గా కనబడేసరికి, ఏంటి ఈ వ్యక్తి, లేచిన వ్యక్తి లేచినట్లుగా అలాగే వచ్చేసాడు, లేకపోతే వస్త్రం లేదు, పెళ్లి వస్త్రములు ఇవ్వబడ్డాయి కదా, వాటిని ధరించుకోకుండా వచ్చాడేంటి అని ఆ రాజుగారు ఆ వ్యక్తిని తర్వాత అడుగుతూ ఉంటాడంటే ఏమని 12వ వచనంలో, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో. డ్రెస్ కోడ్ ఎంత స్ట్రిక్ట్ గా దేవుడు పెట్టాడు చూడండి. మంచిది, మన సంఘంలో డ్రెస్ కోడ్ లేదు కనుకే మనకి ఎప్పుడు ఏ మూడు ఉంటే ఆ మూడుని బట్టి ఆ బట్టలు వేసుకుని వస్తూ ఉంటాం. నార్మల్వో గ్రాండ్వో మొత్తానికి ఏ ఓటో మొత్తానికి మన మూడ్ని బట్టి మన టైంని బట్టి డ్రెస్ కోడ్ మనకు లేదు. మంచిదా చెడ్డదా చెప్పండి? ఇది బిబ్లికల్ కాదండి, జనరల్గా అడుగుతున్నా. మనకి లేదు, మంచిదా చెడ్డదా? ఒక్కొక్కటి ఒక అభిప్రాయం. మీరు మంచిదని చెప్పొచ్చు, చెడ్డదని చెప్పొచ్చు. మంచిదని చెప్తే కరెక్ట్, చెడ్డదని చెప్తే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఓకే సరే, ఇక్కడ ఆ డ్రెస్ కోడ్ అక్కడ పెండ్లి విందులో ఇట్ వాస్ మ్యాండేటరీ. అది ఖచ్చితంగా అవసరంగా కనబడుతూ ఉంది. సో డ్రెస్ కోడ్ కంపల్సరీ మ్యాండేటరీగా కనబడుతుంది. డిఫరెంట్గా ఉంటే ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతూ ఉంటాం, ఖచ్చితంగా గుర్తించబడుతుంటాం. ఈ మాటలో నేను ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఏ సంఘటన అంటే, స్కూలింగ్ డేస్లో అప్పట్లో ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు సినిమా పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు, కానీ సినిమాలో అయితే ఆ సినిమాలో అప్పట్లో ఒక హీరో, మనకు తెలుసు సాధారణంగా తర్వాత వచ్చే కొన్ని ట్రెండింగ్ డ్రెస్సెస్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఒకవేళ ఏదైనా హీరో ఏదైనా బట్టలు వేసుకుంటే తర్వాత అదే ఫ్యాషన్గా, అదే ట్రెండింగ్గా తర్వాత మార్కెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత వాటిని అందరు కూడా వేసుకుంటూ ఉంటారు. అంటే అదొక మోజు, లేకపోతే అదొక క్రేజ్ మొత్తానికి. సో ఆ రకంగా అప్పట్లో ఒక సినిమా వచ్చింది. ఆ హీరో ఒక ప్యాంట్ వేసుకున్నాడు. ఒక ప్యాంట్ అంటే ఒక ప్యాంట్గా చాలా ప్యాంట్ వేసుకున్నాడు, కానీ అంటే ఒక డిఫరెంట్, నార్మల్గా ఏ సినిమాలో వేసుకుని ప్యాంట్ వేసుకున్నాడు ఆ సినిమా అంతా కూడా. ఇప్పుడు మీరు ఆలోచించొద్దండి, అలా ఆలోచన వెళ్ళొద్దు, అది పో. అయితే అంటే నేను జరిగి చెప్తాను. సో దాన్ని బట్టి నేను మా నాన్న అడిగి ఆ ప్యాంటు కొనిచ్చుకున్నాను. మొత్తానికి ఆ ప్యాంటు కొనిచ్చుకున్నాను. అది కొనిచ్చుకొని అప్పుడు సెలవుల రోజుల్లో స్కూల్లో ట్యూషన్స్ ఉండేవి. సెలవు రోజుల్లో కూడా, అంటే డే అంతా కాదు, ఎర్లీ మార్నింగ్ ట్యూషన్స్ ఉండేవి. అది 6 o'clock స్కూల్లో ఉంటే మాకు 3 o'clock నుంచి స్పెషల్ ట్యూషన్స్ ఉండేవి. సో అప్పటి నుంచి అలవాటు నాకు ఈ మధ్యరాత్రులు మెలకు ఉండడం. సో ఆ 3 o'clockకి వెళ్ళిపోతూ ఉండేవారము ట్యూషన్స్కి. తర్వాత 6 o'clockకి నార్మల్ ట్యూషన్, స్కూల్ ట్యూషన్కి వెళ్తూ ఉండేవి. అయితే ఆ 3 o'clockకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ 6 o'clockకి రెడీ అయ్యాం. నేను వేసుకున్న బట్టలు కొత్తవే, చక్కగా అప్పుడే కొత్తగా సినిమాలో రిలీజ్ అయిన బట్టలే, అంటే ఆ బట్టలు ఆ స్టైల్ ఉండే బట్టలే. అంటే ప్యాంటు గురించి చెప్తుంది ప్రత్యేకంగా. అది మొత్తానికి వెళ్ళానండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలుగు టీచర్, యాక్చువల్గా తెలుగు టీచర్ పేరు పెట్టి చెప్పలేదు, కానీ వస్తారు క్లాసులకి, నిద్ర లేచి అలాగే బెడ్ మీద దిగి వచ్చేస్తారు స్కూల్లోకి అనేసి పేరు ఎప్పుడు చెప్పి, నేను ఎవరు వచ్చారు అలాగా నాకు అర్థం కావట్లేదు. ఆ పేరు ఎందుకు చెప్పలేదంటే ఆ టీచర్ మా ఇంటి ఎదురుగానే ఉండేది, అందుకనే అక్కడ కాలేజీలో మా ఇంటి ఎదురుగానే ఉండేది. సో అందుకని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు అనుకోండి. కానీ తర్వాత వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, నా పక్కన ఫ్రెండ్స్ అందరూ కూడా. నన్ను చూస్తారంటే నా ప్యాంట్ నైట్ ప్యాంట్. అప్పుడు ఆ సినిమాలో ఆ నైట్ ప్యాంటు కొంచెం లూజ్ ఉండే ప్యాంటు అదే ఒక ఫ్యాషన్గా వచ్చింది. సో దాన్ని నేను వేసుకుని ఫ్యాషన్ కదా, మంచి కదా అని చెప్పి నేను వేసుకుని వెళ్ళాను స్కూల్కి, చక్కగా వెళ్ళాలి కదా అని చెప్పి సివిల్ డ్రెస్, క్యాజువల్ డ్రెస్లో. కానీ అది నైట్ డ్రెస్ అనేసి తర్వాత దాకా నాకు తెలియలేదు. ఆ తర్వాత అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ డ్రెస్ని బట్టి నన్ను ఇప్పుడు ఎలా నిందించారు, నిద్రలో లేచి, అర్థమవుతుంది కండి, డ్రెస్ని బట్టి ఎలా గుర్తించబడతామో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పెళ్లి వస్త్రములు లేకపోతే వెంటనే రాజు చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చావు? బట్ హిజ్ ఆన్సర్ వాజ్ నథింగ్. మౌనంగా ఉన్నాడంట. అక్కడ చూస్తున్నాం, వాడు మౌని అయి ఉండెను. దెర్ వాస్ నో రెస్పాన్స్. ఎందుకంటే వస్త్రాలు ఇవ్వబడ్డాయి, కానీ ధరించుకోలేదు. దట్స్ వై హీ వాజ్ సైలెంట్. నాకు ఇవ్వలేదండి, నాకు సైజ్ సరిపోలేదండి, లేకపోతే నాకు సరిగ్గా లేదు, చిరిగిపోయింది, లేకపోతే పాతికిరింది, లేకపోతే అలా ఉంది ఇలా ఉంది అని కారణాలు చెప్పడానికి కూడా లేదు.
బికాస్ వారు కరెక్ట్ సైజు ఇవ్వబడింది, కరెక్ట్ వారికి కావాల్సింది ఇవ్వబడింది, కొత్తవి ఇవ్వబడ్డాయి. కాబట్టి చెప్పడానికి కారణం లేవు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి అంట హీ వాజ్ సైలెంట్, మౌనంగా ఉన్నాడంట. అయితే తర్వాత వెంటనే రాజుగారు ఏం చేశారంట చూడండి, అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడు. ఒక వ్యక్తి పెళ్లి బట్టలు వేసుకొని రాకపోతే ఏంటండి ఇంత కఠినంగా ఉంటాడా? ఇంత కఠినంగా ఉంటాడు మన దేవుడు. ఇంత కఠినంగా వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలో త్రోసివేయడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఆ తర్వాత మనం చూస్తే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన కొందరే. సో ఈ అంశం అంతా దాని గురించి చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ నేను తీసుకున్న అంశాన్ని మీ ముందు పెట్టుచున్నాను. పిలువబడిన వారు కొందరే, అనేకులు, ఏర్పరచబడిన కొందరే. ఇది కాదు, కానీ ఆ ముందు చూస్తున్నాము ఇవ్వబడిన పెళ్లి వస్త్రములు ధరించుకొని లేకపోతే కొన్ని కోల్పోవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఇప్పటివరకు మీరు ఎన్నో మాటలు వింటూ వచ్చారు. అండ్ యూ హర్డ్ మెనీ థింగ్స్. ఎన్నో మాటలు మీరు వింటూ వచ్చారు. ఇప్పటివరకు కూడా చాలా మాటలు వింటూ వచ్చారు. ఒక్కొక్కరికి ఒక వస్త్రములు, వస్త్రధారణ. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలుగా దేవుడు నీకు నాకు కూడా కొన్ని వస్త్రములు ధరించుకునే ఆ పెళ్లి విందులోనికి అడుగు పెట్టాలి అని లేఖనముల ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆ వస్త్రం లేకపోతే నువ్వు కొన్నిటిని పొందుకోలేవు. ఏవి పొందుకోలేవంట? ఆ రోజు ఆ వ్యక్తి ఒక 3 కోల్పోయాడండి. లాస్ ఆఫ్ జాయ్. ఆ పెళ్లి విందులో పొందినటువంటి ఆనందమును తను కోల్పోయాడు. దానిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని తను కోల్పోయాడు. అందులో సంపూర్ణంగా తను పాల్గొని ఆ సంపూర్ణ ఆనందమును తను పొందుకోవడం ఏమాత్రం తనకి వల్ల కాలేదు. ఎందుకంటే పెళ్లి వస్త్రములు ధరించుకొని తాను రాలేదు కనుక. సో ఆ కంప్లీట్ జాయ్ అనేది తను కోల్పోయాడు. సెకండ్లీ దెర్ వాజ్ లాస్ ఆఫ్ రివార్డ్స్. పెళ్లి విందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మరలా ఒక బహుమానం అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఆయా విధాలు పిలుస్తూ ఉంటామో, ఆ పెళ్లి విందు సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతూ ఉంటాడు. ఆ మాట మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అకౌంటబుల్. ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పచెప్పాలి. మన దేహముతో జరిగించిన క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ప్రతి విషయం గురించినటువంటి లెక్క దేవుడు అడుగుతాడు అని కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 9-10 వచనం మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే అదే రీతిగా ఆ సమయాన రాజుగా అనగా తండ్రికి సాదృశ్యమైనటువంటి దేవుడు రాజు వచ్చి ఆ ఒక్క వ్యక్తిని అడిగాడంటే అర్థం ఏంటంటే, మనం ఎత్తబడినప్పటికీ కూడా మనం అందరము కూడా లెక్క అప్పచెప్పాలి. నీవు ధరించిన వస్త్రం గురించిన లెక్క అప్పచెప్పాలి. నీవు ధరించినటువంటి ఆ పాపపు వస్త్రం గురించి లెక్క అప్పచెప్పాలి. ఎందుకు ఇంకా ఇలానే ఉన్నావు నీవు? ఎందుకు ఇంకా ఇటువంటి నామకార్థ బ్రతుకుతున్నావు నీవు? ఇంకా ఆ పాపం అనే వస్త్రం ధరించుకుని ఉన్నావు ఎందుకు? లేకపోతే చెప్పాలంటే నీకు ఇవ్వబడిన వస్త్రం ధరించుకోకుండా ఆ పాత వస్త్రములను ధరించుకొని ఎందుకు ఉన్నావు? ఇది సరైనది కాదు. నీకు ఇవ్వబడింది, వాటి ధరించుకొని రావాలి. కనుకనే యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ రివార్డ్స్. నీకు పొందుకోవాల్సినటువంటి బహుమానములు నీవు కోల్పోతావు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వస్త్రం ధరించుకొని రాకపోతే ఆ ప్రభు యొక్క బహుమానం రివార్డ్స్ కోల్పోతుంటావు. అండ్ థర్డ్లీ లాస్ ఆఫ్ ఫెలోషిప్. నువ్వు ప్రభుతో కలిసి ఆ 7 సంవత్సరాలు కూడా సంపూర్ణంగా దగ్గరగా నువ్వు ఆనందించలేవు. ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో మరి దేవుని యొక్క 2వ రాకడ ప్రణాళిక జరిగిన విషయాలు ఏంటంటే, కొందరికి అధికారములు ఇవ్వబడుతూ ఉంటాయి, కొందరు రాజులుగా నియమించబడుతూ ఉంటారు. అటువంటి స్థానానికి నిన్ను అర్హుడిగా దేవుడు చూడడు. అండ్ యు లూజ్ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్. కాబట్టి 3 అండి, దేవుడిచ్చిన వస్త్రాలు ధరించుకోకపోతే లాస్ ఆఫ్ జాయ్, సంతోషం అనేది దూరపరచబడుతుంటుంది. లాస్ ఆఫ్ రివార్డ్స్, నీ యొక్క బహుమానములు ప్రతిఫలమును ఆ రివార్డ్స్ ని నువ్వు పొందుకోకుండా అవి దూరపరచబడుతూ ఉంటాయి. అండ్ లాస్ ఆఫ్ ఫెలోషిప్, నువ్వు దేవునితో దగ్గరి సహవాసాన్ని కూడా నువ్వు కోల్పోతుంటావు. ఆ రోజు ఆ వ్యక్తి విషయం జరిగింది అదే. నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చావు, ఈ ఆనందంలో పాలిభాగస్తులు కాలేవు. నీవు వీరందరితో కలిసి వీరితో కానీ నాతో కానీ సహవాసం నీవు ఉండలేవు. వీరందరికి ఇవ్వబడేటువంటి బహుమానం నీకు ఏమాత్రము కూడా ఇవ్వబడవు. నువ్వు కార్నర్లో ఉంటావు అంతే. ఆ రీతిగా సమస్తం కోల్పోయినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటావు. అందుకే ప్రభు నీకు నాకు ఇచ్చినటువంటి వస్త్రములను ధరించుకొని ప్రభు ఎదుట నిలబడాలి అని దేవునికి వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు నీకు నాకు ప్రభు ఇచ్చిన వస్త్రములు ఏమిటి?
అదే ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయములో 7 నుంచి 9 మనం చదివి ఉన్నాం. అయితే ఇప్పుడు 3వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం ఒకసారి. 3వ అధ్యాయము 4, 5 వచనములు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఒదుకొను వారు ధన్యులు. 16వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుకుందాము. 16వ అధ్యాయం 16వ వచనము కూడా. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తన దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ఈ రకంగా ప్రకటన గ్రంథములో ఇంకా అనేకమైనటువంటి మాటలు 3:18, 6:11, 7:14 ఈ వచనం అన్నిటిలో కూడా మనకు కనబడేటటువంటి విషయం ఒకటి ఏంటంటే, దేవుడు తన బిడ్డలకు తెల్లటి వస్త్రములను ధరింప చేయుటకు వచ్చి ఉన్నాడు. తెల్లటి వస్త్రాలు మనకి ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. తెల్లటి వస్త్రం ధరించుకుంటా అంటే అర్థం ఏంటి? ఎవరైతే యేసు రక్తమునందు తమ పాపమును కడగబడి శుద్ధీకరించబడ్డారో వారందరూ కూడా తెల్లటి వస్త్రాలు ధరించుకోవడానికి అర్హులు. హల్లెలూయా. ఆ రోజు పెళ్లి విందులో పాల్గొనడానికి వారు ధరించుకోవాల్సిన వస్త్రం కూడా ఏంటి అంటే తెల్లటి వస్త్రములు వారు ధరించుకుని వారు రావాలంట. కాబట్టి ఈరోజు తెల్లటి వస్త్రములు చెప్పినప్పుడు మనకు కనబడేటటువంటి ఈ తెల్లటి వస్త్రం చెప్పడం లేదు, కానీ రక్షణ పొంది ఈ తెల్లటి వస్త్రం పొందుకోవడానికి ఒక 3 వస్త్రములు అనుభవాలు కలిగి ఉంటేనే సాధ్యమవుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని క్లుప్తంగా మాటలు మీకు హైలైట్ చేసి మీకు ముగింపులోకి వస్తున్నాను. ఈ 3 వస్త్రముల అనుభవములు ఉంటే తెల్లటి వస్త్రములు అనేది ప్రభు మనకు దయచేస్తాడు. వాటి ద్వారా నీవు నేను పెళ్లి విందులోనికి అర్హులముగా ధన్యులముగా ఆహ్వానించబడతాము, ఆనందములో పాలి భాగస్థులు అవుతాము, అనే రివార్డ్స్ పొందుకుంటాము, ఆయనతో కలిసి ఉంటామండి. హల్లెలూయా. అయితే ఏ వస్త్రములు నీవు నేను ధరించుకుంటే, ఏ వస్త్రముల అనుభవం నీకు నాకు కావాలి? వేగంగా చూద్దాము. కీర్తనలు 69వ కీర్తన 11వ వచనాన్ని తీసిన వారు మొదటిగా ఉంటే చదవండి బిగ్గరగా. 69వ కీర్తన 11వ వచనము. 69వ కీర్తన. నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొని వారికి హాస్యాస్పదుడనైతిని. ఇక్కడ 69వ అధ్యాయము 11వ వచనంలో ఏ వస్త్ర అనుభవం గురించి చెప్తుందంటే, నేను గోనె పట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు దేవుని వాక్యములో కొందరు గోనె పట్ట ధరించుకొని వారు చేసిన ప్రార్థనలో లేకపోతే ధరించినటువంటి వ్యక్తుల గురించి ఆ పరిస్థితుల గురించి ఎన్నో సందర్భాలలో వాక్యములు చూస్తూ ఉంటా. అంటే గోనె పట్ట వస్త్రం ధరించుకుంటే అర్థం ఏంటి? ఈరోజు నేను కూడా గోనె పట్ట వస్త్రం ధరించుకోవాలా అంటే లిటరల్ గా ధరించుకోవాలా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే దీని స్పష్టమైన అర్థం ఏంటంటే, గోనె పట్ట వస్త్రం ధరించుకోవడం అంటే పశ్చాత్తాపమునకు సాదృశ్యము. పశ్చాత్తాపమునకు సాదృశ్యము. నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని ఎవరైతే ఆ సెల్ఫ్ గా వారు గ్రహిస్తూ ఉంటారో వారు పాత నిబంధనలో ఆ పశ్చాత్తాప పడుచున్నాము అనే విషయాన్ని బయట వ్యక్తపరచడానికి గోనెపట్ట వస్త్రం ధరించుకొని వారు బూడిదని వేసుకొని వారు అడుగుతూ ఉండేవారంట, ప్రభువా మేము పాపము చేశాం. ఉదాహరణగా యోనా గ్రంథంలో నినెవె వారు చేసిన పనిని గురించి మీకు చెప్తూ ఉన్నాను. నినెవె వారి గురించి దేవుడు చెప్పిన మాట, మీరు శిక్షింపబడబోతున్నారు. వెంటనే వారు ఏం చేశారంట, 40 రోజులు ఉపవాసం ఉండి గోనె పట్ట వస్త్రం ధరించుకొని బూడిదని తమ మీద చల్లుకొని వారు ప్రార్థనలు చేశారు, పశ్చాత్తాపడ్డారంట. అంటే గోనె పట్ట వస్త్రం అనేది పశ్చాత్తాపములకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు తెల్లటి వస్త్రములకు నీవు నేను కూడా అర్హుడుగా ఉండాలంటే, వాడిని పొందుకునే భాగ్యుడుగా ఉండాలంటే మొదటిగా నీలో నాలో ఈ గోనె పట్ట వస్త్రపు అనుభవాన్ని కలిగి ఉండాలండి. పశ్చాత్తాపము లేకుండా నీవు నేను చేసినటువంటి పాపం, పశ్చాత్తాపము అంటే రిపెంటెన్స్ అంటే దీని అర్థం ఏంటంటే దేర్ మస్ట్ బి ఎ చేంజ్. ఒక చేంజ్ కనబడాలి, చేంజ్ ఆఫ్ మైండ్, మనసులో చేంజ్ కనబడాలి, క్రియలలో చేంజ్ కనబడాలి. అందుకనే ఆ రోజు రాజు వచ్చినప్పుడు నీకు ఇవ్వబడినటువంటి వస్త్రం ఎందుకు నీవు చేంజ్ చేసుకోలేదు? యు ఆర్ విత్ ద సేమ్ క్లోత్స్. ఇదివరకు ఏ వస్త్రం ధరించుకొని ఉన్నావో ఆ వస్త్రంలో ధరించుకొని ఉన్నావో, ఇవో నేను వస్త్రం చేంజ్ చేసుకోలేదు నువ్వు. అందుకని నీవు ఆ ఆనందమును, ఆ రివార్డ్స్ ని, ఫెలోషిప్ కోల్పోతున్నావు. ఈరోజు ఆ విందులో ప్రభు ఆనందములో
ఆ ప్రభు సహవాసం భాగస్తులుగా ఉండాలంటే ఈ తెల్లటి వస్త్రం అనే మనం అందరం కూడా ధరించుకోవాలి. అది ఎలా సాధ్యమో అది గోనె పట్ట వస్త్ర అనుభవంతో ప్రారంభమవుతూ ఉంటుందండి. హల్లెలూయా. పశ్చాత్తాపంతో ప్రారంభమవుతూ ఉంటుంది. నిజంగా నేను తప్పు చేశానని గ్రహింపుతో ప్రారంభమవుతూ, ఆ కన్విక్షన్తో ప్రారంభమవుతూ ఉంటుంది. అప్పుడే కదా నీవు నేను కూడా యథార్థంగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను అయ్యా, నన్ను క్షమించు. ఈరోజు మనం తప్పు చేసినప్పుడు మన మనుషుల దగ్గర వాటిని ఒప్పుకోవడానికి కూడా మనం వెనుకడుగు వేస్తూ పబ్లిక్ గా అది తెలియకపోవడం మంచిది. కానీ పాత నిబంధనల భక్తులు చూడండి, వారి పబ్లిక్ గా వారు వ్యక్తపరిచేవారంట ఏమని, మేము పాపము చేశాము, we have sinned, మేము పాపము చేశాము. ఇది మేము మనస్సులో ఎవరు తెలియకుండా చేసిన ఒప్పుకోలు కాదు, ఇది ప్రజలందరికీ తెలిసినా పర్వాలేదు. బికాస్ ట్రూలీ we have sinned and we are repenting, మేము పశ్చాత్తాపడుచున్నాము మేము చేసిన ఈ పాపమును బట్టి అని వారు పబ్లిక్ గా వారి యొక్క తప్పులను ఒప్పుకొని వచ్చారంటే, ఈరోజు ఎంతమందికి ఉందండి ఇంత ధైర్యము? చేసిన తప్పులను పాపములను పబ్లిక్ గా ఒప్పుకునే ధైర్యము. మన మనస్సులో, మన ఆలోచనలో, క్రియలలో నేను తప్పు చేశాను, ఆ విషయం పాపం చేశాను, అలా మోసం చేశాను, అలా దొంగలించాను, దేవుని దగ్గర చెప్పుకుంటారేమో కానీ పబ్లిక్ గా చెప్పుకునే ధైర్యం మీద మనకు ఉందా? నో, వి డోంట్ హ్యావ్. కానీ ఆ రోజు గోనెపట్ట వస్త్ర అనుభవం అంటే ఏంటంటే, వారు పబ్లిక్ గా మేము పాపము చేశాము, మనుషులు చూసినా పర్వాలేదు అని ట్రూలీ, ఎందుకంటే నిజంగా తప్పు చేశాం అండ్ ట్రూలీ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. మేము పశ్చాత్తాపడి దేవా క్షమాపణ కోరుతూ మమ్మల్ని క్షమించు ప్రభువా. ఇటువంటి పశ్చాత్తాపం. అందుకే గడిచిన వారం చెప్పినప్పుడు జక్కయ్య గురించి ఒక మాట మీకు చెప్తూ వచ్చా, నిజమైన చేంజ్ అనేది మనసులో కలిగినప్పుడు అది బయట కూడా కనబడుతుంది. నిజంగా నేను మారాను అని చెప్పేది మాటలతో హృదయానికి చెందినది మాత్రమే కాదు, వెలుపల కూడా అది కనబడాలి. కాబట్టి మార్పు అనేది సాల్వేషన్ అది అంతరంగానికి ఆత్మకు సంబంధించిందే, కానీ దాని ఫ్రూట్స్ మాత్రం ఎప్పుడు అది వెలుపలకే అందరికీ కనబడే రకంగా కనబడుతూ ఉంటుంది. అందుకనే ప్రభు లేకపోతే బాప్తిస్మ యోహాను ప్రతిసారి చెప్పే మాటలు ఏంటంటే, మారు మనస్సులకు తగిన ఫలములు మీరు ఫలించుడి. మనస్సు మారితే మీరు ఫలించే ఫలములు మీ దగ్గర కనబడుతూ ఉంటాయి. ఆ ఫలములు అందరికీ కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ గోనెపట్ట వస్త్రము ధరించుకుని ఇటువంటి అనుభవము, నిజమైన పశ్చాత్తాపము, నిజమైనటువంటి మార్పు, పాత వస్త్రమును తొలగించుకొని ప్రభు ఇచ్చే తెల్లటి వస్త్రం ధరించుకోవాలంటే ముందు ఈ పశ్చాత్తాప అనుభవం గుండా మనం వెళ్ళాలంటండి. ఆ తర్వాత దేవుడు ఇచ్చేటువంటి 132వ కీర్తన 16వ వచనము, 132వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం, 132వ కీర్తన 16వ వచనము. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప చేసేదను. చాలండి. యెషయా 61:1 కూడా చదువుకుందాం. ఐజియా 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఈ ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములతో ధరింపచ్చని ఆశపడుతుంది. కానీ ఇది గోనె వస్త్ర అనుభవం నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే వీటిని అన్నిటి కలిపి ఒక మాట చెప్పని ఆశపడుతున్నా. అదేంటంటే, రక్షణను వస్త్రమును, గోనెపట్టే వస్త్ర అనుభవము మనలను రక్షణ అను వస్త్రమును ధరింప చేసుకోవడానికి దారితీస్తూ ఉంటుంది. రక్షణ అను వస్త్రమును ఎప్పుడైతే మనం ధరించుకుంటూ ఉంటామో, నీతి అను వస్త్రమును ధరించుకోవడానికి అది దారితీస్తూ ఉంటుంది. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము చదవండి తీసిన వారు ఉంటే. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఇక్కడ చూడండి, ఈ మూడు కూడా తెల్లటి వస్త్రములు ధరించుకునుట అనగా పాపములో యేసు రక్తములో శుద్ధీకరించబడి ప్రభు ఇచ్చు వస్త్రం ధరించుకునుట, అటువంటి వారే పెళ్లి విందునకు అర్హులు. అయితే ఈ తెల్లటి వస్త్రములు పొందుకోవడం కోసము నా జీవితంలో 3 వస్త్రముల అనుభవం కలిగి ఉండ, 3 వస్త్రం ధరించుకున్నటువంటి అనుభవాలు. ఒకటి
గోనెపట్ట వస్త్రం ధరించుకునే అనుభవం. అదేంటంట పశ్చాత్తాపము అనేది నిజంగా మన జీవితంలో కనబడాలి. అది దేనికి దారి తీస్తుందంట? నీవు రక్షణ పొందుకోవడానికి దారి తీస్తూ ఉంటుంది. రక్షణను వస్త్రం ధరించుకోవడానికి దారి తీస్తుంటుంది. రక్షణ పొందిన తర్వాత నీ యొక్క ఫలములు బయటికి కనబడుతూ ఉంటాయి. కాబట్టి నీతి అను వస్త్రమును ధరించుకోవడానికి ఈ రక్షణ వస్త్రము దారి తీస్తూ ఉంటుంది. నీతి అను వస్త్రము ఏంటంటే ఆ 29వ అధ్యాయంలో యోబు గారు ఎన్నో చెప్తూ ఉంటాడు. నేను ఎంతో మందికి సహాయం చేశాను, తండ్రి లేని వారికి సహాయం లేని వారిని విడిపించాను, ఎంతో మందికి ఎన్నో చేశాను, ఎంతో మంది నన్ను చూసి నన్ను మర్యాద ఇచ్చాను, గౌరవించారు, ఎంతో మంది మంచి చేశాను, నీతి అను వస్త్రం ధరించుకున్నాను కాబట్టే అది నన్ను ధరించుకున్నది. నేను ఇతరులు నీతి క్రియలు జరిగించాను కాబట్టే నా విషయంలో కూడా అది నన్ను ధరించుకొని నన్ను నడిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు దేవుడు నా విషయములో పరలోక రాజ్యమునకు దేవుని యొక్క సన్నిధానమునకు ఆయన ఎదురు నిలబడినప్పుడు మనలో దేవుడు చూసేటువంటి అడిగేటువంటి విషయాలు ఒకటే, రక్షింపబడ్డావా, అర్హుడవా. రెండో, నీతి క్రియలు ఉన్నాయా, రక్షింపబడిన తర్వాత నీతి వస్త్రం ధరించుకు జీవించావా, జీవించినట్లయితే వాటికి తగిన రివార్డ్స్, బహుమానములు అనేది నేను తప్పకుండా పొందుకుంటాం. రక్షణ వస్త్రము పరలోకానికి అర్హులుగా మారుస్తుంది. నీతి వస్త్రము పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఇచ్చే బహుమానములకు అర్హులుగా మారుస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటినీ కలిపి సమ్మేళించి చెప్పినటువంటి వస్త్రమే తెల్లటి వస్త్రము. అర్థమవుతుంది. కాబట్టి దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి వస్త్రములు, ఈ తెల్లటి వస్త్రములు ధరించుకోవాలంటే ఈ 3 వస్త్రం అనుభవం కలిగి ఉండాలి. గోనెపట్ట వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము. ఇవి ధరించుకునే జీవితం ఈ భూమి మీదనే ఉండినప్పుడే తెల్లటి వస్త్రములను నీకు ఇస్తానని చెప్పింది. ఇక్కడ కాదు. మాట అర్థం చేసుకోండి. బైబిల్లో తెల్లటి వస్త్రములను ధరింప చేస్తానని చెప్పింది ఇక్కడ కాదు, భూమి మీద కాదు. అది ఈ భూమి మీద నేను కలిగి ఉండాల్సిన వస్త్ర అనుభవాలు, గోనెపట్ట, రక్షణ, నీతి, ఇది నీకు ఇక్కడ ఉండాలి. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు తెల్లటి వస్త్రములు నీకు అనుగ్రహిస్తాను, తెల్లటి వస్త్రములతో నేను ధరింప చేస్తాను. పెళ్లి విందులో ఉన్న ఆనందమును, బహుమానములను, సహవాసమును నిత్యం అనుభవించడానికి నీకు కృప చూపుతాను. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మన వస్త్రములు మార్చుకోని వెళ్ళాలి. అండ్ దట్స్ ద రీజన్ వై ఐ మెన్షన్ టుడే మై టాపిక్ ఇస్ చేంజ్ యువర్ క్లోత్స్. నీ వస్త్రములు మార్చుకొనుడి. మీరు ఎంతగా మందిరానికి వచ్చినా, ఎంత నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నా, ఎంతగా ప్రభువుని హత్తుకొని జీవించినా, అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి వస్త్రములు ఉంటేనే అనగా రక్షణ ఉంటేనే అడుగు పెడతావు. అడుగు పెట్టిన తర్వాత నీతి వస్త్రం ధరించుకునే అనుభవం ఉంటేనే అక్కడున్న ఆనందములో పాలిభాగస్గా కనబడుతూ ఉంటాం. కాబట్టి అప్పుడు ఆ తెల్లటి వస్త్రములు ధరించుకునే అనుభవంలో దేవుడు నన్ను నడిపించాలని ఆశపడుతుండగా ఈ మాటలు గ్రహించుదాము. అందరం ఆహ్వానించబడ్డాము. దట్ డజంట్ మీన్ వీ కెన్ డూ వాట్ ఎవర్ వి వాంట్. మనం ఏం కావాలని చేయాలని అర్థం కాదు, ఏం కావాలని ధరించుకుని అర్థం కాదు, ఎలా పడాలి జీవించి అర్థం కాదు. ఇదివరకు ఎలా ఉన్నావో, ఏ లైఫ్ స్టైల్ ఉన్నావో, ఏ వస్త్రం ధరించుకున్నావో అదే రీతిగా పరలోక రాజ్యం అడుగు పెట్టలేవు. పెడితే మాత్రమో అక్కడ ఉన్నవి మాత్రం నీకు సాధ్యం కాదు వాటిని అనుభవించడానికి. అందుకే దేవుడు చెప్తున్నాడు, పెళ్లి వస్త్రమును ధరించుకునే పెళ్లి విందుకు నీవు నేను కూడా రావాలి. మొదట్లో చెప్పిన మాట ప్రతి ఒక్కటి ఒకసారి నెమరు వేసుకోండి. ఒక్కొక్కరికి కూడా వారి వస్త్రమును బట్టి వారు గుర్తించబడుతున్నారు. ఈనాడు క్రైస్తవులుగా నీవు నేను గుర్తించబడాలంటే ఈ తెల్లటి వస్త్రం ధరించుకొని జీవించినటువంటి అనుభవాలు ఉన్నప్పుడు, అనగా రక్షణ వస్త్రములు, నీతి వస్త్రం ధరించుకొని, గోనెపట్టు వస్త్రం ధరించుకొని జీవించినప్పుడే వీరు దేవుని బిడ్డలు, వీరు క్రైస్తవులు, క్రీస్తును వెంబడిస్తున్న వారు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలుగా మనం గుర్తించబడుతున్నామా? మన వస్త్రములో అటువంటి రీతిగా ధరించుకొని నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా గుర్తించబడుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దేర్ డ్రెస్సింగ్. బట్ వాట్ అబౌట్ క్రిస్టియన్? ఈరోజు క్రైస్తవుడు ఎందుకు అలా గుర్తించబడటం లేదు? ఈరోజు ఎందుకు మనము ఆ రీతిగా గుర్తించబడటం లేదు? ప్రభు ఇచ్చేటువంటి వస్త్రములు ధరించుకొని, మన కొరకు వస్త్రం ఇచ్చేటువంటి ధరించుకొని ఆ తెల్లటి వస్త్రమును పొందుకునే భాగ్యులుగా మారుతాము. అటువంటి వారికి కదా దేవుడు చెప్తున్నాడు, దుఃఖము తొలగించబడి, కీర్తనకారుడు 30వ కీర్తన చెప్పినట్లుగా సంతోష వస్త్రము నేను వారికి అనుగ్రహిస్తాను. హల్లెలూయ. భారభరితమైన ఆత్మకు ప్రతిగా, అంటే అది ప్లస్ ఇది అని చెప్పట్లేదు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా రిప్లేస్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ రీప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీ బర్డన్. స్తుతి వస్త్రముతోటి ఆయన రీప్లేస్ చేయబోతున్నాడు అండి. హల్లెలూయ. అక్కడ చూసి ఉన్నాం మనము.
నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వస్తే ఆ రోజు తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఇచ్చినటువంటి ప్రశస్త వస్త్రము వాడి పొందుకోవడానికి నీవు నేను కూడా అర్హుడిగా మార్చబడతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట విన్నటువంటి నీవు నేను కూడా బలను సమీపిస్తూ ఉంటుండగా ఆ రోజు ఒకే ఒక కారణం, పెళ్లి వస్త్రం లేదు కాబట్టే ఆనందమును, రివార్డ్స్ని, ఫెలోషిప్ కోల్పోయారు. పెళ్లి విందులో సంపూర్ణంగా వారు ఆనందంగా ఉండలేకపోయారు, అనుభవించలేకపోయారు. ఈరోజు విశ్వాసులకు ఇవ్వబడినటువంటి వస్త్రములు ధరించుకొని విన్న ప్రతి మాట నెమరు వేసుకొని ఇచ్చాం. అటువంటి అనుభవాలతో ముందుకు వెళ్దాము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ ఒకటే డ్రెస్ అండి. హల్లెలూయా. అక్కడ నాకు రెడ్ కావాలి, పింక్ కావాలన్నా కలర్ఫుల్ లైఫ్ ఇక్కడ మాత్రమే. అక్కడ ఓన్లీ వైట్, సాదృశ్యంగా పరిశుద్ధకు సాదృశ్యంగా ఆ పరిశుద్ధమైన జీవితం మాత్రమే అక్కడ ఉంటుందండి. హల్లెలూయా. ఇక్కడ మాత్రమే వేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్లుగా. మనం అందరము, మీరు అని కాదు, అందరము వాట్ ఎవర్ ఏ కలర్ కావాలన్నా, అది ఎంత ఎర్రగా కావాలన్నా, ఎంత పచ్చగా కావాలన్నా వేసుకోండి. ఇప్పుడు ఎర్రగా పచ్చగా వేసుకోవాలి చెప్పట్లేదు నేను, అలా అర్థం చేసుకోవచ్చు. మనం ఏం చెప్పినా పొరపాటే కొన్నిసార్లు హ్యాపీగా ఉన్నప్పుడు అన్ని హ్యాపీగా తీసుకుంటారు, మైండ్లో ఏదో పెట్టుకొని వింటున్నప్పుడు మాత్రము రాంగ్గా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఆత్మీయంగా నీవు నేను ధరించుకోవాల్సింది వస్త్రం మూడే. ఒకసారి చెప్తారా? ఇక్కడ గోనెపట్ట వస్త్రం అనగా పశ్చాత్తాపం, రెండవది రక్షణ వస్త్రం, మూడవది ఇవి ధరించుకుంటేనే అక్కడ మనకు తెల్లటి వస్త్రములో, అక్కడి ఆనందములో నీవు నేను కూడా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటాం. దేవుడి మాటలు మనందరి వెనుకలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాము, హృదయాలు సిద్ధపరచుకుందాము. విత్తమైన మాటల నిమిత్తం మాత్రమే కాకుండా బలను కూడా సమీపిస్తూ ఉంటుండగా హృదయం సిద్ధపరచుకుంటూ ఉందాము. ఈరోజు ఎటువంటి వస్త్రములు ధరించుకుని జీవిస్తూ ఉన్నావు ఒకసారి ఆలోచన వచ్చిన. ఆత్మీయ వస్త్రములు ఈరోజు నీ జీవితంలో ఇంకా ఆ పాత వస్త్రం ధరించుకునే మందిరంలో అడుగు పెడుతున్నావా? అనగా పాత జీవితంతో ఇంకా ఆ పాత వస్త్రం ధరించుకొని దేవుని రాజ్యం వెళ్ళడానికి నువ్వు ఇంకా అలాగే ఉన్నావా? అంటే ఆ పాత జీవితం, పాత పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నావా? ఒకసారి పరిశీలించుకోండి. దేవుడు ఒకటే చెప్తున్నాడు, పెళ్లి విందుకు అందరం ఆహ్వానించబడ్డాం, అందుని బట్టి దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కానీ అక్కడ అడుగు పెట్టడానికి మాత్రం కావాల్సింది పెళ్లి వస్త్రం అనగా తెల్లటి వస్త్రములు, యేసు రక్తములో కడుగబడిన వస్త్రములు. అవి పొందుకోవాలంటే ఈ భూమి మీద పశ్చాత్తాపపడాలి నీవు. మనమందరం కూడా చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా మనందరి కొరకు బలిగా అర్పించబడినటువంటి ప్రభు పాదముల చెంత, ప్రభువా యేసయ్యా చేసిన పాపం బట్టి క్షమించు. ఈరోజు ఒప్పుకోగలుగుతావా? పబ్లిక్గా దేవుని దగ్గర మాత్రం ఒప్పుకొనొచ్చు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అసలు ఏం ఒప్పుకునేదో తెలియదు కాబట్టి ఐ కెన్ రిపీట్ ఇట్, అందుకని రిపీట్ చేస్తున్నామండి. అదే పబ్లిక్గా ఒకసారి ఒప్పుకుంటే ఇంకోసారి రిపీట్ చేయడానికి చేసిన తప్పును భయపడతాము. పబ్లిక్ కన్ఫెషన్ అనేది బహుశా ఆ సమయంలో అందరి ఎదుట నీకు కొంత అవమానంగా, నిందగా అనిపించవచ్చేమో, కానీ తర్వాత దినాలలో నువ్వు మళ్ళా అదే తప్పు చేయడానికి ఒకసారి ఆలోచన చేస్తావు. ఇలా ఒప్పుకున్న అందరి ముందు మళ్ళా చేస్తే వారు తప్పుగా అనుకుంటా ఒక ఆలోచన ప్రారంభమవుతూ ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ కమాండింగ్, బైబిల్ కమాండ్ చేయలేదు పబ్లిక్ ఒప్పుకోమని. బట్ ది ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్, పాత నిబంధనలు భక్తులు మాత్రము పబ్లిక్గా గోనె పట్ట వస్త్రం ధరించుకుని మేము పాపము చేశాము అని పశ్చాత్తాప హృదయంతో వారు వెలుపల అంతరంగములో పశ్చాత్తాపడుచు గోనె పట్ట వస్త్ర అనుభవం గుండా వెళ్ళారు. దేవుడు అందుకనే వారికి రక్షణ వస్త్రమును ధరింపజేసి శిక్ష నుంచి తప్పించాడు. రక్షణ వస్త్రం ధరించిన తర్వాత అనేకులు కూడా నీతి వస్త్రమును ధరించుకొని నీతి క్రియలు చేస్తూ ప్రభువును సంతోషపెట్టారు. అనేకులు దీవెనకరంగా ఉన్నారు. ఇటువంటి వారికే కదా పెళ్లి విందులో తెల్లటి వస్త్రములు ధరించుకొని జీవించే అర్హులుగా, ఆనందములో పాలిభాగస్తులుగా ఉండగలుగుతారు. కాబట్టి ఉన్న ఈ రోజు నీ జీవితం ఇటువంటి అనుభవాలు ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇటువంటి అనుభవాలు ఉండినట్లయితే నీ దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రమును ధరింపచేవాడను నేను, నీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దయచేవాడను నేను, నీ బాధలను బట్టి భారను బట్టి బాధపడే స్థితిని తొలగించి స్తుతి వస్త్రమును ధరింపచేసి నీ నోట నిత్యము స్తుతులతో నింపువాడను నేను.
ఉల్లాస వస్త్రములతో నీ జీవితం ఉజ్జీవపరచువాడు నేను. కానీ నీలో ఉండాల్సింది పశ్చాత్తాపము, రక్షణ, నీతి క్రియలు. ఇవి ఉంటేనే ఇవి సాధ్యమండి భూమి మీద. దేవుని దగ్గర తెల్లటి వస్త్రము ఉంటేనే ఆయన పరిపూర్ణ ఆనందములో పాలి భాగస్తులము. కాబట్టి అది కేవలం ఒక ఉపమానంగా మాత్రమే కాదు. ఇట్ ఈస్ అన్ ఎర్త్లీ స్టోరీ విత్ హెవెన్లీ మీనింగ్. భూ సంబంధమైన కథ, కానీ పరలోక సంబంధమైన సందేశం దేవుడు పెట్టి ఉన్నాడు. ఒక్కొక్కరిని చూస్తాడు, ఒక్కొక్కరిని చూస్తాడు. మరి పెళ్లి వస్త్రం ధరించుకుని వచ్చారా లేదా, వాటిని బట్టియే తీర్పు తీర్చబడుతుంది. సిద్ధంగా ఉన్నావా ఈరోజు నీవు? ఆర్ యు ప్రిపేర్డ్ టు ఫేస్ జడ్జ్మెంట్? ఆ తీర్పును ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేనట్లయితే పశ్చాత్తాప హృదయముతో క్షమాపణ కోరుకో, పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేసుకో. లేచి నిలబడండి, లేచి నిలబడదాము. ప్రార్థన చేస్తూనే ఉందాం, ప్రార్థన చేస్తూనే ఉందాం. విత్తబడిన మాటలు అదే రీతిగా బలను సమర్పించడం ముందుగా పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తూనే ఉందాము, ప్రార్థన చేస్తూనే ఉందాము. సహోదరులు ఒక శిలువ పాట పాడుతూ ఉంటారు. అలా పాట పాడుతున్న సమయంలో మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. పాట పాడుతూ ఉంటుండగా ప్రార్థన చేసి బల్ల రొట్టె ద్రాక్ష మీ యొద్దకు అందించబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రార్థనా పూర్వకం కళ్ళు మూసుకొని ఇటువంటి తిరగకుండా ఉండవలసిందిగా కోరుకొని వచ్చున్నాం. శిలువ పాట పాడుతూ ఉంటుండగా మీరందరూ కూడా ప్రార్థన పూర్వకం ఉండాల్సింది కోరుకొని వచ్చున్నాను. ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆ పరిపూర్ణ ఆనందము, సహవాసము కోల్పోకుండా దేవుని విందు, దేవుని యొక్క బహుమానం, దేవుని చెంత ఉండే ఆ గొప్ప తరుణము కోల్పోవద్దు నీవు. దేవా, గోని పట్టు వస్త్రం ధరించుకుని పశ్చాత్తాపడు. రక్షణ వస్త్రం కలిగి ఉంటూ నీతి వస్త్రముతో నీతి క్రియలు జరిగించు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి మహాపరిశుద్ధుడా, గనుడా, నీ సమయమందు ప్రభా నీ యొక్క ఆజ్ఞను బట్టి ప్రభా మాకు నివించినటువంటి ప్రభా తండ్రి రక్షణ వస్త్రం బట్టి స్తుతిస్తూ ఆ రక్షణ వస్త్రము మేము ధరించుకుంటూ నీవు ప్రభా నీ శరీరం మీద ప్రభాత వస్త్రం తొలగించుకుని మా కొరకు ప్రభాత శరీరాన్ని భక్తుని చిందించు. ఈరోజు ఆత్మను అందరికీ ఇచ్చావు, అందుని బట్టి రక్షణ భాగ్యం పొందుతున్నాం. అందుకు నేను స్తుతిస్తూ చేసిన తప్పులను ప్రభుత్వం ఒప్పుకొనొచ్చు. ప్రతి ఒక్కరు పాల్గొని సహాయం దయచేయండి. తల్లి బలను దీవించండి. వాళ్ళకి అందించబడుతుండగా అందిస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా అభిషేకించండి. ఇవే ప్రభావం తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో పాల్గొనడానికి సహాయం చేస్తున్నాము, అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. Be wise, my son, and bring joy to my heart, and I can answer anyone who feeds me with content. Proverbs 27:11. My son, be happy and break my heart glad. I will answer it. That we grow 27:11. Be wise, my son. Bring joy to my heart. And you can. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. Proverbs 27:11. దేవుడు ఎంతో యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. My son, and bring joy to my heart, then I can feed everyone with content. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. Proverbs 27:11. Thank you.
రిజో చాక్లెట్ క్యాన్సిల్. మంచిది, అందరు లేచి నిలబడదామండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన అయిన తర్వాత దైవజనుని పంచి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరమ తండ్రి, జీవాధిపతి, జీవింపజేయ దేవుడా, ఈ యొక్క పగటి ప్రభా తండ్రి, అక్టోబర్ మాసము 2వ ప్రోగ్రాం ప్రభా తండ్రి, సంఘముగా సమాజముగా సహవాసంగా తండ్రి కూడినైనా నీ నామం పెట్టి ప్రభా తండ్రి మేము జరిగించిన పరిశుద్ధారాధన బట్టి నీకు ఉన్నారయ్యా. ప్రార్థన చేసి ఆరంభించిన ఈ పరిశుద్ధారాధన తండ్రి, పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా తండ్రి, వాక్య సందేశం ద్వారా ప్రభా తండ్రి, మరి కానుకల పరిచయం ద్వారా ప్రభా తండ్రి, బల్లారాధన ద్వారా ప్రభా తండ్రి, చిన్నబడి లెక్క తండ్రి, మరి కంఠత వాక్యం ద్వారా ప్రభా నామాన్ని మహింపరిచే ప్రభా తండ్రి, మా ఆరాధన తండ్రి ప్రతి భాగము తండ్రి ఎల్లవేళ్ల తండ్రి కేవలం అయినా నీ నామ మహిమాత్మ ప్రభా తండ్రి మాకు దీవెనకరంగా తండ్రి మారుస్తున్నాను ప్రభా. నమ్ముచు నీ వందనాలు చేస్తున్నాను ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, మరి ఈరోజు ప్రభా తండ్రి, మరి ఈ ప్రభా సంఘంగా కూడిన ప్రభా తండ్రి, మరి కొన్ని కుటుంబాలు తండ్రి, కొంతమంది సహోదరులు తండ్రి, మరి ఈరోజు ఆరాధనలు తండ్రి భౌతికంగా పాలు పొందలేక ప్రభా తండ్రి దూరం ఉన్నప్పుడు ప్రభా తండ్రి, మరి వారికి కూడా తండ్రి మరొక అవకాశం తండ్రి దయచే ప్రభా తండ్రి, ఎటువంటి ఇబ్బందులు, ఆటంకములు, అవరోధం తండ్రి లేకుండా అయినా అయ్యా ప్రభా ప్రతి ఆదివారం తండ్రి మరి ప్రభా భౌతికంగా తండ్రి ఈ స్థలముకు వచ్చి ప్రభా తండ్రి అందరం కలిసి ప్రభా తండ్రి ఏకాత్మతో, ఏక హృదయంతో ప్రభా తండ్రి, ఏకభావంతో ప్రభా తండ్రి నీ నామాన్ని తండ్రి ప్రభా సంతోషంతో అయ్యా ప్రభా తండ్రి ఆరాధన చేసుకునే ప్రభా అనుకూలత ప్రభా తండ్రి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ప్రభా దయచే ప్రభా పొందాలి తండ్రి. అపవాది తండ్రి ఎటువంటి నిర్లక్ష్యం ప్రభా తండ్రి, అయ్యా భయం ప్రభా తండ్రి, కలవరం ప్రభా కలిగించుకుని ప్రభా తండ్రి ప్రతి వ్యక్తికి ప్రభా తండ్రి ప్రభా అయ్యా మీరేనైనా ప్రభా తండ్రి సమయం ప్రభా తండ్రి అనుకూలపరిచి ప్రభా తండ్రి ప్రభా సంఘంగా తండ్రి ప్రభా కూడుకొనట మారుకొనక ప్రభా తండ్రి నీ వాక్య ప్రకారం ప్రభా తండ్రి అయ్య ప్రభా నీ పరిశుద్ధ ఆరాధన ప్రభా తండ్రి అన్ని కుటుంబాలు అందరం తండ్రి కలిసి తండ్రి ప్రభా పాలు పొందడానికి కావాల్సిన తండ్రి అనుకూల వాతావరణం తండ్రి ప్రభా పరిస్థితి ప్రభా మీరు తండ్రి కలిగించిన ప్రభా తండ్రి మరొక మారైనా ఈ విషయాన్ని బట్టి ప్రార్థనలో తండ్రి అయ్యా వేడుకుంటున్న ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభువా మరి సాక్ష్యం ఇచ్చిన పెట్టిన ప్రభా తండ్రి మీరు దీవించిన ప్రభా తండ్రి వారి సాక్ష్యం తండ్రి ప్రభా అనేక మంది ప్రభా తండ్రి ప్రోత్సాహకరంగా తండ్రి ప్రభా తండ్రి ప్రభా మీరు ఉంచుకోవాల్సిందే ప్రభా తండ్రి నీ నామాన్ని తండ్రి ప్రభా ఎల్లవేళ మహిమకరంగా తండ్రి ఉంచుకో ప్రభా తండ్రి. తద్వారా ప్రభా తండ్రి ఇంకా తండ్రి నీ ద్వారా తండ్రి మేలు పొందిన కుటుంబాలు వ్యక్తుల ప్రభా తండ్రి ధైర్యంతో ప్రభా ముందుకు వచ్చిన ఆయన సాక్ష్యం ఇచ్చిన ప్రభా తండ్రి నామాన్ని మహిమపరిచే జీవితాలు ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డ ప్రభా దయచే ప్రభాని పొందాలి తండ్రి. అయ్యా మరి పర్యాయ ప్రభా తండ్రి అయ్యా ప్రభా మరి ప్రభా నీ సేవకుల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలోనైనా జ్ఞాపకం చేస్తున్న ప్రభా చేసుకున్న ప్రభా తండ్రి అయ్యా నీ కుమార్ ప్రభా తండ్రి ఇంకా ప్రభా బలపరిచిన ప్రభా తండ్రి అయ్యా ప్రభా సంఘ దర్శనం తండ్రి విశాలపరిచిన ప్రభా తండ్రి ప్రభా తండ్రి మరి ఏ విధంగా తండ్రి ఈ ప్రత్యేక పరిస్థితి ప్రభా తండ్రి దినములు ప్రభా తండ్రి నీ ఘనమైన సేవ ప్రభా తండ్రి ఘనంగా జరిగించిన ప్రభా తండ్రి అనేకమైన ఆత్మల రక్షణార్థం ప్రభా తండ్రి రక్షింపబడిన ఆత్మ ప్రభా తండ్రి తిరిగినైనా తొలగిపోకటి ప్రభా తండ్రి అయ్యా ప్రభు వాక్యం ద్వారా ప్రభా తండ్రి నీ రాకడ కోసం ప్రభా తండ్రి సిద్ధపాటు కలిగిన జీవితం ప్రభా తండ్రి దయచేయాల ప్రభా తండ్రి నీ కుమార్ ప్రభా తండ్రి నీకు ఇష్టమైన పాత్రగా ప్రభా తండ్రి నీ గొప్ప సాధనంగా ప్రభా తండ్రి నీ పూరగా తండ్రి మీరు వాడుతున్న ప్రభా తండ్రి ప్రభా అయ్యా బలపరచు ప్రభా నీ ప్రభా నీ సేవకులతో మాట్లాడిన ప్రభా తండ్రి ప్రభా మరి ఏ విధంగా తండ్రి ఈ సేవను ప్రభా కొనసాగించారు ప్రభా తండ్రి ఇంకానైనా ప్రభా ప్రభా అనేక నూతనమైన ప్రభా తండ్రి సంగముల ప్రభా తండ్రి అయ్యా ప్రదేశ ప్రభా తండ్రి స్థాపించుకోవాలి ప్రభా తండ్రి తగిన ప్రభా అయ్యా ప్రభా నడిపింపు ప్రభా తండ్రి ఆలోచన ప్రభా తండ్రి అయ్యా ప్రభా నీ దర్శనం ప్రభా తండ్రి నీ ప్రభా స్పష్టంగా తండ్రి బయలుపరిచిన ప్రభా నీకు స్తోత్రమయ్య ప్రభా తండ్రి అయ్యా ఇచ్చిన కుటుంబాన్ని ప్రభా తండ్రి మరి వేడగాలి ప్రభా తండ్రి అయ్యా బిడ్డల ప్రభా ప్రభా నీ హస్తాల ప్రభా సమర్పిస్తున్న ప్రభా తండ్రి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం తండ్రి సంరక్షణ భద్రత ప్రభా తండ్రి అయ్యా మీరు సహాయం ప్రభా తండ్రి దయచేసి ప్రభా తండ్రి అన్ని విషయాలు ప్రభా తండ్రి బిడ్డల ప్రభా తండ్రి నైనా బలపరిచిన ప్రభా తండ్రి అయ్యా ప్రభా వారు కూడా ప్రభా తండ్రి మరి మీ సేవకు ప్రభా తండ్రి ప్రభా తండ్రి అయ్యా సహకారం ప్రభా తండ్రి
అయ్యా ఉంచున్నారు ప్రభా తండ్రి ప్రభా తండ్రి. అయ్యా నీ గొప్ప ప్రభా తండ్రి. అయ్యా ప్రభా సహాయం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా సంరక్షణ, అయ్యా భద్రత ప్రభా తండ్రి, నడిపింపు ప్రభా తండ్రి, ఆలోచన ప్రభా తండ్రి ప్రభా, కుటుంబాన్ని ప్రభా దయచే ప్రభా తండ్రి. అయ్యా కుటుంబం ప్రభా తండ్రి. అయ్యా సర్వ సమృద్ధి ప్రభా తండ్రి. అయ్యా అన్ని విషయాల ప్రభావితమైన కలిగించి ప్రభావితం ప్రభా తండ్రి. అయ్యా ఇంకా ప్రభావితం ప్రభా తండ్రి. అయ్యా నీ సేవ ప్రభా తండ్రి. అయ్యా మరింతైన ప్రభా ఆరోగ్య విషయాలు ప్రభావ భద్రపరిచిన ప్రభా తండ్రి. ఎటువంటి ప్రభా తండ్రి బలహీనత అనారోగ్యమైనా అయ్యా ప్రభా దరిచేరని ప్రభా తండ్రి ప్రభా, నీ గొప్ప సంరక్షణ ప్రభా ప్రభా, నీ వాగ్దానం ప్రభా తండ్రి, నువ్వు ఇచ్చిన మాట ప్రభా తండ్రి, నీ పిలుపు ప్రభా తండ్రి ప్రభా, మీ దయతనైనా అయ్యా జ్ఞాపకం చేసుకు ప్రభా తండ్రి ప్రభా, నీ పొందాలి ప్రభా తండ్రి, బలపరిచిన ప్రభా తండ్రి ప్రభా, చీకటి నడిపించవలసిన ప్రభా తండ్రి ప్రభా తండ్రి, మీరే ప్రభా తండ్రి. అయ్యా మీ సేవ ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ఘనముగా ప్రభా తండ్రి. అయ్యా ప్రభా నీ నామ మహిమాత్మ ప్రభా తండ్రి, నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రభా తండ్రి, నీ సేవ ప్రభా తండ్రి, ఒక విలువైన పాత్రగా తండ్రి మీరు వాడుకోమని ప్రభా తండ్రి. మరొక మానైనా మన సేవకం కోసం ప్రత్యేకంగా ప్రార్థన ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ పొందాలి తండ్రి. మరొక ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మరి సంఘం ప్రభా తండ్రి, ఆరాధన నిమిత్త ప్రభా తండ్రి ప్రభా, మరి హెప్పగుడి ప్రభా తండ్రి స్థలం కోసమైనా ప్రభా మేము ప్రార్థిస్తున్న ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి. అయ్యా విశ్వాసం ప్రభా తండ్రి. అయ్యా మేము తండ్రి అడుగుతున్న ప్రభా తండ్రి, నీకు నాయన అసాధ్యమైన ప్రభా తండ్రి ఏది ప్రభా తండ్రి. ప్రభువా నూతనమైన ద్వారం ప్రభా తండ్రి, మీకు తెలిసి ప్రభా తండ్రి, దానికి కావాల్సిన ఏర్పాటు ప్రభా తండ్రి, ధనం ఉన్న ప్రభా తండ్రి, అయ్యా ఫండ్ ప్రభా తండ్రి, సమకూర్చుకున్న ప్రభావం పొందాలి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, ఇగో మీ ప్రయాసము వ్యర్థము కాదు, మీ విశ్వాసము అంతము కాదు, మీ నిరీక్షణ మిమ్మల్ని ఎప్పటికి కూడా మరి సిగ్గుపరచాలని ప్రభావ వాక్యం సరిస్తున్న ప్రభావం కాబట్టి నైనా ఆ గొప్ప నిరీక్షణ ప్రభా తండ్రి, విశ్వాసం ప్రభా తండ్రి. అయ్యా కేవలం ప్రభా నీ పని కోసం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా నీ వాగ్దానం చేస్తున్న ప్రభావ నమ్మదగిన ప్రభా కాబట్టి ప్రభా తండ్రి. అయ్యా ఆ యొక్క ప్రభా తండ్రి ప్రాజెక్ట్ ప్రభా తండ్రి సంపూర్ణ ప్రభా తండ్రి ముగించుకున్న పర్యంతం ప్రభా తండ్రి. అయ్యా నీ సహాయం కోసం ప్రభా తండ్రి మేము వేడుకున్న ప్రభా తండ్రి. ఏదో గురించి ప్రభా సహాయం వస్తుంది తెలియదు ప్రభా తండ్రి. కానీ అయినా అయ్యా ప్రభా నీవు తండ్రి అయ్యా సమస్తము ప్రభా చేసి ముగించే సమర్థ ప్రభా తండ్రి. అయ్యా మా తలంపులు కంటే ప్రభా తండ్రి, మా ఆలోచన కంటే ప్రభా తండ్రి. అయ్యా నీ జ్ఞానం ప్రభా గొప్ప ప్రభా తండ్రి, నీ కార్య ప్రభా తండ్రి ఎంతో ప్రభా తండ్రి. అయ్యా దొడ్డ ప్రభా తండ్రి, అవి మా కంటికి కనిపించే ప్రభా తండ్రి, మా చెవులకు వినపడే ప్రభా తండ్రి. కానీ మా హృదయానికి వచ్చిన కాదు ప్రభా తండ్రి. అలాంటి గొప్ప కార్యం ప్రభా చేసిన ప్రభా తండ్రి. కాబట్టి నైనా మరొక మారు ప్రభా తండ్రి. అయ్యా ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న ప్రభా తండ్రి. అయ్యా సంఘం ప్రభా ప్రతి బిడ్డ ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ప్రార్థించిన ప్రభా తండ్రి, వారు ప్రభా తండ్రి. అయ్యా మరి ప్రభా దారులకు ప్రభా తండ్రి, ఉత్సాహం ప్రభా తండ్రి. అయ్యా దారుల ప్రభా తండ్రి, పారిభాషలకు కావాల్సిన సహాయం ప్రభా తండ్రి, అనుకూల పరిస్థితి ప్రభా తండ్రి, ప్రతి కుటుంబాన్ని ప్రభా తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ ప్రభా దయచేసి ప్రభావానికి పొందాలి ప్రభా తండ్రి. అయ్యా మరొక ప్రభా తండ్రి. అయ్యా దీర్ఘకాల ప్రభా వ్యాధులు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మెడిసిన్స్ వాడుకుంటే ప్రభా తండ్రి. అయ్యా ప్రతి వారి ప్రభా పేరు ప్రభా నేను ప్రభా మీరు దయతో ప్రభా మరి జ్ఞాపకం చేసుకున్న ప్రభా తండ్రి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమైనా అయ్యా శక్తిని బలం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మీరు దయచే ప్రభా తండ్రి. ప్రభా మన హాస్పిటల్ పెట్టి ప్రభా తండ్రి. ప్రభా వారికి కావాల్సిన ధైర్యం ప్రభా తండ్రి, ఆ మనోధైర్యం ప్రభా తండ్రి. అయ్యా కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి మీరు దయచేసి ప్రభా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ప్రభా దీర్ఘకాల రోగం నుంచి ప్రభా తండ్రి తప్పించి ప్రభా తండ్రి. అయ్యా మంచి ఆరోగ్యమును శక్తిని బలం ప్రభా దయచే ప్రభా తండ్రి. ఇంకా ప్రభా తండ్రి ప్రభా అయ్యా మరి ఉద్యోగాల కోసం ప్రభా తండ్రి, ఉద్యోగాల ప్రభా ప్రమోషన్స్ కోసం ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మంచి ఇంక్రిమెంట్ కోసం ప్రభా తండ్రి, వ్యాపారాల కోసం ప్రభా తండ్రి, వివాహాల కోసం ప్రభా తండ్రి, గర్భఫలం కోసం ప్రభా తండ్రి, సుఖపరసవం కోసం ప్రభా నాయన ప్రభా తండ్రి, గృహాల కోసం ప్రభా తండ్రి, రక్తనాయన ప్రభా ప్రతి ఒక్క అవసరం ప్రభా తండ్రి మీకు తెలుసు ప్రభా తండ్రి. కాబట్టి నాయన సమస్తం మీకు సాధ్యం ప్రభా తండ్రి. మీరు నాయన అయ్యా ప్రతి కుటుంబాన్ని ప్రభా తండ్రి, ఆ సహవాసం ప్రతి బిడ్డ ప్రభా తండ్రి, పేరు ప్రభా తండ్రి మీరు నాయన దర్శించి ప్రభా తండ్రి, బుట్టి ప్రభా తండ్రి. అయ్యా ప్రతి వారికి కావాల్సిన సహాయం తండ్రి, ప్రతి వారి యొక్క ప్రార్థన ప్రభానైనా మీరు నాయన ఆలోచించిన ప్రభా తండ్రి, మీరే ప్రభా సహాయం తండ్రి. అయ్యా దయచే ప్రభాని పొందాలి ప్రభా తండ్రి, మరి ప్రభా తండ్రి. అయ్యా మా ప్రియ సహోదరు ప్రభా తండ్రి, ప్రభా అనిల్ గారు ప్రభా తండ్రి, సహోదరు ప్రభా తండ్రి, వారినైనా పరిశుద్ధ వివాహం ప్రభా తండ్రి. అయ్యా గదించిన ప్రభా తండ్రి. అయ్యా వారి వివాహం ప్రభా తండ్రి మీరైనా ఘనంగా ప్రభా తండ్రి దీవెనకరంగా జరించే ప్రభా తండ్రి. వారి యొక్క ప్రభా సంతోషం ప్రభా తండ్రి. అయ్యా సంఘం తండ్రి అయ్యా మరి కలిసి ప్రభా ఉండాలి ప్రభా తండ్రి. వారినైనా అయ్యా ఏర్పాటు చేసిన ప్రభా తండ్రి, లంచ్ కోసం ప్రభావాన్ని పొందాలి ప్రభా తండ్రి. అయ్యా వారికి ఇచ్చిన మనసు పట్టుబట్టి పొందాలి ప్రభా తండ్రి ప్రభా తండ్రి. ఆ ఎవరైనా అయ్యా జన ప్రభా తండ్రి మీరునైనా బహుగా తండ్రి మరి దీని ప్రభా తండ్రి, వారి యొక్క ప్రభా తండ్రి వివాహ ప్రభా జీవిత ప్రభా మీరునైనా అయ్యా మరి బలపరిచిన ప్రభా తండ్రి ప్రభా వారి దాంపత్య ప్రభా తండ్రి మీరైనా వదిలించే ప్రభావాన్ని పొందాలి ప్రభా తండ్రి. ఇటువంటి ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి ఇబ్బందులు ప్రభా తండ్రి
అయ్యా మరి రాకుండా ప్రభా తండ్రి ప్రభా తండ్రి వారి యొక్క ఉద్యోగాలు ప్రభా తండ్రి, ఆరోగ్యాలు ప్రభా తండ్రి, ఆర్థిక ప్రభా తండ్రి, కుటుంబ విషయం ప్రభావ మీరే ప్రభావ అన్నింటి ప్రభా తండ్రి ప్రభావ వారి ప్రభావ దయతోనైనా మరి జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి వారి కోసం సమస్త ప్రభావ మీ నాయన ప్రభావ అయ్యా తగిన కాలంలో నెరవేర్చి ప్రభా తండ్రి ప్రభావ వారి పట్ల చేసిన వాగ్దానంతో ప్రభావ నెరవేర్చి ప్రభా తండ్రి ప్రభా కుటుంబం ప్రభావ సంతోషంతో ప్రభా తండ్రి అయ్యా కొనసాగే భాగ్యం ప్రభా తండ్రి దయతోనైనా మరి దయచేసి ప్రభావం పొందాం ప్రభా తండ్రి. ఇంకా ప్రభా తండ్రి ప్రభా తండ్రి అయ్యా మరి మా సంఘం ప్రభా తండ్రి ప్రభావ మీరు నైనా జరిగిస్తున్న ప్రత్యేక ప్రభావ ఆరాధన క్రమం ప్రభా తండ్రి, ఆదివారపు ఆరాధన ప్రభా తండ్రి, అయ్యా సండే స్కూల్ పరిచయం ప్రభా తండ్రి, అయ్యా యవనస్తుల పరిచయం ప్రభా తండ్రి, అయ్యా మరి స్త్రీల పరిచయం ప్రభా తండ్రి, బుధవారం నైనా బైబిల్ స్టడీ ప్రభా తండ్రి, శుక్రవారం నైనా ప్రభా విజ్ఞాపన మరి ప్రార్థన ప్రభా తండ్రి, అయ్యా ప్రతి రోజు ప్రభా తండ్రి మరి ప్రేయర్ టైం ప్రభా తండ్రి ఈ రకంగా ప్రభా తండ్రి ప్రతి ఒక్క సంఘ క్రమం ప్రభా తండ్రి అయ్యా ఆగిపోకుండా ప్రభా తండ్రి అయ్యా నీ నామ మహిమార్థ ప్రభా తండ్రి అనేక లేఖ ప్రభా తండ్రి అయ్యా ప్రభా దీవెన కోసం ప్రభా తండ్రి సంఘం యొక్క ప్రభా తండ్రి క్షేమాభివృద్ధి కోసం ప్రభా తండ్రి చేయబడిన ప్రత్యేక ప్రార్థనా క్రమం ప్రభా మీరు నేను ప్రభా తండ్రి అయ్యా మీరు జరిగించి ప్రభా తండ్రి ఎటువంటి ప్రభా తండ్రి ఆటంకం లేక ప్రభా తండ్రి ప్రభా ప్రతి కార్యక్రమం ప్రభా తండ్రి ప్రతి క్రమం ప్రభా తండ్రి అయ్యా ప్రభా నిరంతరం తండ్రి జరిగే భాగ్యం ప్రభా తండ్రి మీరు దయచే ప్రభాని పొందాం ప్రభా తండ్రి మరి ప్రభా తండ్రి ప్రభా మా సంఘం ప్రభా తండ్రి మీరు ఇచ్చిన ప్రభావ మరి ఎవరు అయ్యా ప్రభా టీం కోసం పొందాం ప్రభా తండ్రి వారినైనా ప్రత్యేక వారం ప్రభా తండ్రి క్రమంగా ప్రభావ తండ్రి ప్రభా శనివారం అయినా వచ్చి ప్రభా తండ్రి వారి సమయం ప్రభా తండ్రి వారికి ప్రభా శక్తి ప్రభా బలం ప్రభా తండ్రి ప్రభా అయ్యా ప్రభా ఉపయోగించిన ప్రభా తండ్రి అయ్యా సంఘం ప్రభా స్థలం ప్రభా తండ్రి ఆరాధన కోసం ఆయన ప్రభా సిద్ధపరుస్తారు ప్రభా ప్రభా వారి యొక్క ప్రభా శ్రమ వారి యొక్క త్యాగం ప్రభా తండ్రి వారి సమర్పణ ప్రభా తండ్రి వారి బహుగా ప్రభా తండ్రి వారి కెరీర్ ప్రభా తండ్రి మరి దీవించి ప్రభా తండ్రి అనేక ప్రభా తండ్రి మాదిరిగా ప్రభా తండ్రి ఎవరి బిడ్డ ప్రభా తండ్రి మీరు ప్రభా మరి దీవించి ప్రభా కోరి ప్రభా తండ్రి ఇంకా ప్రభా తండ్రి అయ్యా ప్రభా తండ్రి మా సంఘం ప్రభా ప్రతి కుటుంబం ప్రభా తండ్రి పేరు పేరు ప్రభా తండ్రి పెద్దవారు మొదలు ప్రభా తండ్రి చిన్న బిడ్డలు ప్రభా తండ్రి మీరు ప్రభా ప్రతి వారి ప్రభా మీరునైనా ప్రభా దీవించి ప్రభా తండ్రి ప్రతి వారి యొక్క ప్రార్థన ప్రభా మీరునైనా ఆలోచించి ప్రభా తండ్రి ప్రభా సంతోషంతో సమాధానం ప్రభా తండ్రి నెమ్మది ప్రభా తండ్రి అయ్యా జీవించిన ప్రభా దినం ప్రభా తండ్రి ప్రతి వ్యక్తి ప్రభా దయచే ప్రభా ఇటువంటి ప్రభా తండ్రి అనారోగ్యమును ప్రభా తండ్రి తెగులు ప్రభా తండ్రి మరి వైరస్ ప్రభా తండ్రి అయ్యా ప్రభా మా గృహాన్ని ప్రభా తండ్రి మా సంఘాన్ని ప్రభా తండ్రి మా యొక్క ప్రభా సహోదరు ప్రభా తండ్రి ఎవరికి ప్రభా అయ్యా మరి సమీపించిన ప్రభా తండ్రి ప్రతి వారం ప్రభా తండ్రి ప్రభా మీ అందరూ ప్రభా తండ్రి మీ యొక్క తండ్రి మరి సమక్షం ప్రభా నిరంతరం ప్రభా సాగే భాగ్యం తండ్రి మరి దయచేమ ప్రభా తండ్రి మరి కోరిక ప్రభా తండ్రి అయ్యా ఈ ప్రార్థన మీరు ఆలోచించి ప్రభా తండ్రి అయ్యా రాబోయే వాళ్ళందరూ ప్రభా తండ్రి మనందరూ ప్రభా తండ్రి క్షేమంగా మరి కాచి కాబట్టండి మరి పర్యాయ ప్రభావ మేమందరూ కలిసినైనా నీ నామాన్ని ప్రభా తండ్రి అయ్యా మహిమపరిచి మరింత ప్రభా తండ్రి మనందరూ ప్రభా మరి దీవించి ప్రభా తండ్రి అయ్యా ప్రభా మీరు సహాయం కోరుతు ప్రభా తండ్రి మీరు నాయన మరి మా పట్టణ ప్రభా తండ్రి చేసిన ప్రతి మేలు కోసం ప్రభా తండ్రి నీకు వందనాలు చేసి ప్రభా తండ్రి చేయబోతున్న మేలు కోసం ప్రభావ నీవే మాత్రమే ప్రభావ చూస్తుందండి నీకు మాత్రమే ప్రభావ ప్రార్థిస్తుందండి సమస్తమైన ప్రభుత్వండి అయ్యా ఘనత మహిమ ప్రభావం ప్రభుత్వం చెల్లిస్తుందండి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ కొద్ది ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును కాక మాకు కావలసిన మన దినాహారం మాకు దయచేయి మా రుణస్తులను క్షమించే ప్రకారమే నీ గుణం మా రుణమును క్షమించును మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించును నీ రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరి వచ్చి ప్రతి ఒక్కరికి సంగమంతరికి సదాకాలం తోడుగా ఉంటూ దీవిస్తూ నడిపించును గాక ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మ దను స్తుతి మహిమలు అందరికి వందనాలు. దేవుని దీవించుగాక.